దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ దాసుడిగా నీ వాక్యము విత్తుటకు నీ బలిపీఠమును ఆనుకుని ఆత్మ పూర్ణుడై సిద్ధపడుచున్న నా హృదయంలో నీ అంతరంగపు మాటలు ఉంచి నా ముఖాంతరము నుండి బయలుపరచండి. అర్థమయ్యేటువంటి భాషలో లేఖనాలకు తగినట్టుగా సత్యమును ప్రబోధించబడే విధంగా ఈ మాటలలో ఏమాత్రం కూడా నా సొంత చిత్తము కానీ సొంత నడిపింపు కానీ లేకుండా కేవలము నీ నడిపింపుతో నీ చిత్త ప్రకారము ఈ వాక్య పరిచర్య జరుగుటకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపరచుకొని వాక్యము కొరకు వేగిరపడుటకు సహాయం దయచేయండి. నాలో మా అందరిలో నీ ఆత్మ ఒకే రీతిగా సంచరింపచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఏలుబడి చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగము యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా పత్రిక 1వ అధ్యాయం. అందులో ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో 20-21 కలిసి ఉంటాయి. 20-21 కలిసి ఉంటాయి. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఈ 20-21 వచనాలని మనము ధ్యానించినట్లయితే ఇక్కడ 4 భాగాలుగా ఈ వచనాన్ని డివైడ్ చేయొచ్చు. ఇక్కడ కాచుకొని ఉండమని వాక్యం చెప్తాం. కాచుకొని ఉండుడి, కాచుకొని ఉండుడి. కాస్తాడు, కర్ర పట్టుకొని కాస్తాడు. మరి గొర్రెల మందకి కాపరి ఏం చేశాడండి? కాచాడు. ఎవరండి? దావీదు లాంటి కాపర్లు ఏం చేశారండి? సింహం వచ్చినా కాచాడు, ఎలుగుబంటి వచ్చినా కాచాడు. కాచుకుని ఉండుట. ఇక్కడ ఈ కాచుకుని ఉండుట అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. 20-21లో 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. ఇది చెప్పడానికి ముందు ఈ యోధా పత్రిక గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. యోధా పత్రిక, ఈ పత్రిక గురించి 2 మాటలు మీతో చెప్పి అప్పుడు వాక్యంలోకి వెళ్తాం. ఇందులో 25 వచనాలు ఉంటాయి. 25 వచనాలు ఉంటాయి. ఒకటే పత్రిక. ఈ 25 వచనాలు కూడా వజ్రాల గని అని ఆర్ఆర్కే మూర్తి గారని మంచి ప్రసంగికులు. ఆయనకి రేడియో ప్రసంగికులని కూడా పేరు. ఆయనకి పేరు. ఆయన పేరు తెలియనటువంటి మా తరం వారు అయితే ఉండరు. మా ముందు తరం వారు అసలు ఉండరు. మా నాన్న లాంటి వారికి ఆర్ఆర్కే మూర్తి గురించి తెలియకుండా ఉండదు. మరి నాలాంటి వారికి కూడా ఆర్ఆర్కే మూర్తి గారి గురించి తెలియకుండా ఉండదు. ఇప్పుడు వచ్చినటువంటి వినీల్ లాంటి వారికి కొంచెం తెలియకపోవచ్చు, కానీ అంత ప్రాచుర్యం కలిగినటువంటి ప్రసంగికులైన రేడియో ప్రసంగికులని ఆయనకి పేరు. ఆయన ఏమన్నాడండి? వజ్రాల గని. 25 వచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇది వజ్రాల గని అని సంబోధించాడు. వజ్రాల గని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యూదా ఎవరండి? యూదా ఎవరండి? రూపాంతరంలో, యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరంలో ఎంతమంది పాలుపంపులు పొందారండి? చూశారండి రూపాంతరాన్ని? 3. ఒకటి పేతురు, యోహాను, 3వది యాకోబు. ఇక్కడ పేతురు పత్రికలు 2 ఉన్నాయి. యోహాను పత్రికలు 3 ఉన్నాయి. ఇంకొకటి యోహాను 3 పత్రికలేనా? ప్రకటన ఉంది, ప్రకటన గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథము కూడా ఆయన రాసింది. పత్రికలు 3 రాశాడు. ప్రవచనాలు
ఆ అంచెదినపు ప్రవచనాలని ప్రకటన గ్రంథం రూపంలో రాయడం జరిగింది. బైబిల్ అంతా ఒక ఎత్తు, ప్రకటన గ్రంథం అంతా ఒక ఎత్తు. కాబట్టి అంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యాలని రాసినటువంటి వ్యక్తి యోహాన్. ఇక మూడో వ్యక్తి ఎవరండి? యాకోబు. యాకోబు ఏమైనా పత్రికలు రాశాడండి? ఏమా? ఈ జీవ గ్రంథంలో పౌలు రాసినటువంటి పత్రికలతో పాటు కొన్ని పత్రికలు మాత్రమే అలౌ చేయబడ్డాయి. అందులో పేతురు రాసినటువంటి 2 పత్రికలు, యోహాను రాసినటువంటి 3 పత్రికలతో పాటు ప్రకటన గ్రంథము, ఇంకొక 2 ఉన్నాయి. ఒకటి యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రిక రూపాంతరంలో ఉన్నటువంటి యాకోబు కాదు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో జబదయి కుమారులలో ఉన్నటువంటి యాకోబు కాదు. ఈ యాకోబు ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి తమ్ముడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి తమ్ముడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత మరి గర్భం ధరించి కుమారుని కన్న తర్వాత భౌతికపరమైనటువంటి లేదా లోకపరమైనటువంటి జీవితంలో యేసోపుకి మరియకు పుట్టినటువంటి సంతానములలో యాకోబు ఒకడు. ఈ యాకోబు రాసినటువంటి పత్రిక ఈ ఒకటి కనబడుతుంది. ఈ యాకోబు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయలేదు. నిజానికి సొంత అన్నయ్య అవుతాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినప్పటికీ కూడా అన్న వరుస అన్నయ్య కదా అవుతాడు. యేసుక్రీస్తు వారు పెద్దవాడు కాబట్టి తర్వాత వీళ్ళు పుట్టారు. వీళ్ళకి ఆయన ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు, తమ్ముడు కాదు. ఎవరు తమ్ముడు అన్నారు? కాబట్టి అసలు ఎక్కడ కూడా మరి యాకోబు యొక్క స్థితి చూస్తే ఎక్కడ కూడా అన్న యొక్క బోధన కానీ సువార్తని కానీ వారు బ్రతుకున్నప్పుడు వారు యాక్సెప్ట్ చేయలేదు. యాకోబు యొక్క సహోదరుడే ఈ యోధ. ఇది ఎవరు చెప్తున్నారు? యోధనే చెప్తున్నాడు. ప్రారంభ వచనంలో యోధ పత్రికలో చెప్తున్నాడు ఏమనంటే, చాలండి, ఏమంటున్నాడండి? యాకోబు సహోదరుడైన యోధ అంటున్నాడు. తనని తాను యాకోబు యొక్క సహోదరుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ముందు ఏమని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు దాసుడనని చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడని చెప్పట్లా, యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడని చెప్పట్లా, యేసుక్రీస్తు వారికి నేను దాసుడని చెప్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ అన్నదమ్ములో యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయలేదు. చదువుదాం 7:3 యోహాను సువార్త. ప్రియ సహోదరుడు సహోదరి గమనించినట్లయితే అన్నదమ్ములు చూసినట్లయితే అన్నదమ్ములు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేసినట్టుగా మనకి కనబడట్లేదు. ఇక మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినటువంటి సంతాన జాబితా ఉంది. ఆ సంతాన జాబితాలో యాకోబు, యూదా రాయబడి ఉంది. చదువుదాం. అతను మరియ కుమారుడు కాదా? వడ్లవాడు కాడా? అతని సోదరీమణులందరూ చాలండి. ఇది మీకు అర్థమైపోయింది కదా. యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినటువంటి సంతానంలో యాకోబు, యూదా, యోసి ఇలా కొంతమంది సంతానం ఉంది. ఈ సంతానంలో యాకోబు ఉన్నాడు, తర్వాత యోధా కూడా ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక జీవగ్రంథంలో రాయబడింది. యోధా రాసినటువంటి పత్రికని కూడా పరిశుద్ధాత్ముడు జీవగ్రంథంలో పొందుపరచడానికి యాక్సెప్ట్ చేశాడు. అయితే యాకోబు, యూదా ఈ సహోదరులు ఎవరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తని కానీ ఆయన బోధన కానీ యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు. అయితే ఆయన మరణాంతరము యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి తన శిష్యులకు అగ్గిపరుచుకుని మరి 40 దినాలు సజీవమైనటువంటి స్థితిలో సంచరించి ఆరోహణమైన తర్వాత తన యొక్క
సహోదరులని పిలువబడుతున్నటువంటి యాకోబు యూదాలో యేసుక్రీస్తు వారిని అంగీకరించి యాకోబు 30 సంవత్సరాలు యెరూషలేములో ఒక సంఘానికి కాపరిగా కాదు, పెద్దగా పనిచేశాడు. నేను యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడిని, నన్ను పాస్టర్ని చేయండి అని అనలే. సంఘ పెద్దగా ఉంటూ 30 సంవత్సరాలు యెరూషలేం మందిరంలో పనిచేశాడు యాకోబు. అలా పనిచేసిన క్రమంలో రాసినటువంటి పత్రికే యాకోబు పత్రిక. యాకోబు కూడా ఏమంటాడంటే యేసుక్రీస్తు దాసుడని చెప్పుకుంటాడు, యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడని చెప్పుకోడు. ప్రియ సహోదరుడా సహోదరి, యూదా కూడా యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడని చెప్పుకోడు. ఏమని చెప్పుకుంటాడండి? దాసుడని చెప్పుకుంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణాంతరము ప్రేరేపించబడి ఆత్మచేత సంధింపబడుతున్నటువంటి యూదా రాసినటువంటి ఈ పత్రిక 25 వచనాలని మనకు అందిస్తోంది. అందులో చదవబడినటువంటి 20-21లో 4 భాగాలు రాయబడ్డాయి. ఒకటి, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మొదటిది ఏంటండి? విశ్వసిస్తున్నటువంటి మనమందరము అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోవాలి. రెండవది ఏంటండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మూడవది ఏంటండి? నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. మూడవది ఏంటంటే కాచుకొని ఉండాలి. ప్రకటన గ్రంథానికి యోధా పత్రిక ఉపోద్ఘాతం లాంటిది. ఎందుకంటే సత్యమునే బోధించాలి. ఒకసారి బోధించబడినటువంటిది మళ్ళా చెప్పబడదు. ఇదే యోధా చెబుతాడు ఏమిటంటే 3వ వచనం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఏంటండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఒక్కసారి బోధ మాకు అప్పగించబడింది, 10 సార్లు అప్పగించబడలేదు. కాబట్టి దీనికోసం మీరు ఏం చేయాలా? పోరాడాలా. దీనికోసం వాక్యం కొరకు, అప్పగించబడినటువంటి వాక్యం కొరకు మీరు పోరాడాలి. వాక్యం కొరకు కనిపెట్టాలి. వాక్యం కొరకు మరి తాపత్రయపడాలి. ఈ బోధ నిమిత్తము ఏంటి బోధ, ఏంటి వాక్యము, ఏంటి సత్యము, ఏంటి చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏమిటి? యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి వారు అంటున్నారు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారము? ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? ఎందుకని ధైర్యంగా ఆయన వాక్యం చెప్పాడు, ధైర్యముగా నిబ్బరముగా. అప్పుడు వరకు శాస్త్రులు పరిచయలో ఒక మోస పద్ధతిని కొనసాగించారు. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ విభిన్నమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు వారు చేస్తే ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది తనకి ఈ అధికారం అని ఆశ్చర్యపోయారట. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడు ఆశ్చర్యపోతారండి? వాక్యం విన్నప్పుడు, ఓహో వాక్యం అంటే ఇదా అని గ్రహించినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోవడం జరుగుతుంది. లేకుంటే ఎలా ఉంటుందండి? వచ్చాము వెళ్ళాము అన్నట్టుగానే ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఆమేన్. ఇది ఒకసారి నాకు అప్పగించబడింది. ఈ వాక్యం వల్ల నేను మళ్ళా నా జీవిత కాలంలో నేను చెప్పను, కాబట్టి మళ్ళీ మీకు అందదు. ఇది మిస్ అవుతే మీరు చాలా కోల్పోవచ్చు. ఏ ఒక్క వాక్యం మిస్ అయినా కోల్పోతారు, అందులో సందేహమే లేదు. కాబట్టి శ్రద్ధగా ఆసక్తిగా విందాం. ఈ 4 భాగాలు యోధా పత్రికలో రాయబడి ఈ 20-21 వచనాల్లో 4 అంశాలను పొందుపరచడం జరిగింది. ఇది ప్రకటన గ్రంథానికి ఉపోద్ఘాతం లాంటిది. ఉపోద్ఘాతం అంటే ఏదన్నా పుస్తకానికి ముందు ఒక ఉపోద్ఘాతం ఉంటుంది. అంటే ఏంటండి దాని అర్థము? మూలపాఠము, లేకంటే అందులో ఏమి అంశము దాగి ఉంది, ఏమి చెప్పాలనుకుంటున్నాడో, ఏ విషయాల్ని వివరించాలనుకుంటున్నాడో, ఈ పుస్తకం దేని మీద నడవబోతుందో, అంటే ఏ అంశం మీద నడవబోతుందో, ఏమి పరిచయం చేయాలనుకుంటున్నాడో ఉపోద్ఘాతంలో చెప్పబడతా ఉంటారు. ఈ ప్రకటన గ్రంథానికి ఖచ్చితంగా ఈ 25 వచనాలు ఎలా ఉంటాయంటే ఉపోద్ఘాతంలాగా ఉంటాయి. కాబట్టి ప్రకటన గ్రంథము నీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే గత కొద్ది వారాలుగా ప్రకటన గ్రంథం గురించి చెప్పడం జరుగుతాం. కాబట్టి అది అర్థం అవ్వాలంటే ఉపోద్ఘాతపు వాక్యాన్ని ఖచ్చితంగా మీరు విని తీరవలసిందే. హల్లెలూయా, విని తీరవలసిందే. కాబట్టి వినండి. రాలేని వారు యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ
4 ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో కాచుకుని ఉండమని చెప్తున్నాడు. కాచుకుని ఉండమని చెప్తున్నాడు. ఎందుకని కాచుకుని ఉంటాడండి కాపరి? ఏదైనా క్రూర మృగాలు వచ్చి గొర్రెలను తీసుకెళ్ళిపోతాయేమని. ఎందుకు ఈ కాపరి కాచుకుని ఉంటాడండి? పొలమున పాడు చేసేవాడు ఎవరన్నా వస్తారేమని. ఎందుకని మీ యొక్క వంట వస్తువులు లేదా ఆరబెట్టినటువంటి ఒడియాల లాంటి వస్తువుల్ని ఎందుకు కాచుకుని ఉంటారండి? ఎవరు దాన్ని పాడు చేయకుండా ఉండడం కొరకు కాచుకుని ఉండమని యోధా చెప్తూనే. ప్రియ సహోదరుడా సహోదరి, రూపాంతర అనుభవంలో మనమందరము కూడా మార్చబడడానికి తీర్మానం చేసుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రూపాంతరం చెందాలి. ఇక ఎంత మాత్రం కూడా రూపాంతరం మళ్ళీ వెనక్కి నిన్ను తీసుకురాదు. ఒకవేళ మారు మనసు దగ్గర ఆగిపోతే నువ్వు మళ్ళా నువ్వు ఈ మనసు నుండి ఈ మనసు, ఇప్పుడు ఇది వరకు అన్యదేవత మనసు ఉన్నది, ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఉంది. అంటే ఈ మనసులో ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చి ఈ మనసు ఏమైందండి? యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఈ మనసును నూతన పరచబడకుండా అలాగే ఉంచేస్తే యేసుక్రీస్తు వారిని ఎలాగ అంగీకరించావో కొన్ని రోజులు అయిన తర్వాత బాధ కలిగో ఇబ్బంది కలిగో లేకపోతే నచ్చకో ఏం చేస్తావు? మళ్ళా ఇదే మనసు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆ దేవతల వైపు చూడడానికి 100% అవకాశం ఉంది. అలా తప్పిపోయిన వారు బోలుమంది ఉన్నారు. అలా బోలుమంది వచ్చి తప్పిపోయిన వారు బాప్తిసం తీసుకుని రక్షణ అనుభవంలో జీవించకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు మారు మనసు దగ్గరే ఆగిపోయారు. రూపాంతరం చెందలేదు. నూతన పరచబడి రూపాంతరం చెందడానికి వారు ఇష్టపడలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు వారు మనకి కొండ మీద కనబడినటువంటి రూపాంతరం గురించి చెప్పాను. అక్కడ మోసే ఏలియాలు వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడినట్టుగా చెప్పడం జరిగింది. వీరు యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు మహిమ స్వరూపంతో మహిమ దేహముతో యేసుక్రీస్తు వారికి వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. పరలోకము నుండి వారు దిగి వచ్చారు. యేసుక్రీస్తు వారితో ముచ్చట పెట్టారు. అంటే డిస్కషన్ పెట్టారు, సంభాషణ పెట్టారు. దేనికోసం అని చెప్పానండి? యెరూషలేములో జరగబోతున్నటువంటి నిర్గమము గురించి, యెరూషలేములో జరగబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిష్క్రమణ గురించి, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగము గురించి, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి గురించి అక్కడ డిస్కషన్ జరిగినట్టుగా చూస్తున్నా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రూపాంతర అనుభవం మోసే ఇంకా ఏలియాలో వచ్చినప్పుడు జరిగింది. ఈ మోసే ఏలియాలు మళ్ళా వస్తారని చెప్పానా లేదా? వస్తారు. ప్రియ సహోదరుడా సహోదరి, రూపాంతర అనుభవం ఒకసారి ద్రాక్షరసంగా మార్చబడినటువంటి నీళ్ళు మళ్ళీ ఎప్పటికీ కూడా ద్రాక్షరసంగా రాదు. నీళ్ళు సాల్ట్ కలపండి, దాని రూపం మారిపోద్ది. ఏమైపోద్దండి? అది సాల్ట్ వాటర్ అయిపోతుంది. అది ఎప్పటికీ కూడా మళ్ళా మామూలు నీరు అవ్వదు. ద్రాక్షరసం ఆ బాణల్లో నీళ్లు నింపి దాన్ని ఏం చేశాడండి? ద్రాక్షరసంగా మార్చాడు. ఇప్పుడు అది ఎప్పటికీ కూడా మళ్ళా నీళ్ళగా మార్చబడదు. రాహాబు అనేటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె వేశ్య, కానీ రూపాంతరం చెంది యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడింది. అంటే ఆమెలో ఏమొచ్చిందండి? రూపాంతరము వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రూపాంతర అనుభవంలో విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నటువంటి నీవు ఏం చేయాలటండి? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలట. రెండవది, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయాలట. మూడవది, నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలట. మూడవది, ప్రేమలో నిలిచినట్లు కాచుకోవాలట. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ కాచుకునే అనుభవం నీకు నాకు అందరికీ ఉండాలి. ఈ రూపాంతర అనుభవంకి వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత ఏం చేయాలనండి? నూతన పరచబడి రూపాంతరంలోకి వెళ్ళాలి. రూపాంతరంలోకి వెళ్ళిన తర్వాత కాచుకుని ఉండాలి. కాచుకుని అంటే దాన్ని కాపాడుకుంటూ, దాన్ని ఎవడో కూడా అపహరించకుండా, దాన్ని ఎవడో కూడా దొంగిలించకుండా,
దాన్ని ఎవడు పాడు చేయకుండా ఏం చేయాలండి? కాచుకుని ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రూపాంతర అనుభవంలో నుండి చెప్పబడుతున్న మాట ఈ వాక్యం. గత వారపు వాక్యానికి ఇది కొనసాగింపు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, మరియు చాలండి, గమనించండి. అలా కెనాన్ని ఎలా పట్టుకుని ఉండండి. 11వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు గత వారము కూడా మనం ధ్యానించాం. ఎందుకని? ఏలియా మోసేల గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఏలియా మోసేల గురించి మరలా వస్తారనేటువంటి వాక్యాన్ని ఈ అధ్యాయంలో మనం ధ్యానించడం జరిగింది. దీనికి కొనసాగింపు మనం చూసినట్లయితే, ఏలియా మోసేలు ఏ సమయంలో వస్తారు అంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక మందిర ఆవరణం ఉంటుంది. ఈ మందిర ఆవరణం దగ్గర, మందిర బలిపీఠం దగ్గర పూజలు చేసేటటువంటి జనులు ఉంటారు. వీరందరినీ కూడా లెక్కించమని చెప్తున్నాడు. ఈ మందిరముకి వెలుపల, ఈ ఆవరణం అంటే మందిరముకి వెలుపల ఏ విధమైనటువంటి ప్రాకారం లేకుండా ఓపెన్గా విడిచిపెట్టడం జరిగింది. ఇది ఎవరి కోసం విడిచిపెట్టబడింది అంటే అన్యుల కొరకు విడిచిపెట్టబడింది. ఎవరంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారి కొరకు విడిచిపెట్టబడింది. ఈ లోపల ఎవరు ఉంటారండి? బలిపీఠం దగ్గర యేసుక్రీస్తు వారిని పూజించేవారు, యేసుక్రీస్తు వారిని ఆరాధించేవారు, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం కొరకే మరి ప్రయాస కలిగిన వారు ఉంటారు. వీరిని ఏం చేయమంటున్నాడు అంటే లెక్కించమని చెప్తున్నాడు. అంటే 1, 2, 3 మీ యొక్క లెక్క అక్కడ లెక్కించబడతారు. ఆ లెక్కలో నీవు, నేను అందరము ఉండాలి. ఈ మందిర ఆవరణం వెలుపల దానికి ఏ విధమైనటువంటి ప్రాకారం కానీ ప్రహారీ గోడ కానీ లేదు. ఎందుకని? అది ఓపెన్గా విడిచిపెట్టబడింది. అంటే లోపల ఉండేవారి సంఖ్య కంటే కూడా బయట ఉండేవారి సంఖ్య ఎక్కువ. కాబట్టి దానికి ఇంత అనేటువంటి లెక్క ఉండదు. కాబట్టి వారిని లెక్కించమని చెప్పలా. లెక్క తేలది. అంటే నిజమైనటువంటి క్రైస్తవ్యము, నిజమైనటువంటి రూపాంతరము చాలా ఈజీగా తేలిపోద్ది. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రమే రూపాంతర అనుభవంలోనికి వస్తారు. కొద్ది మంది మాత్రమే. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు రూపాంతరం చెందినట్టు కాదు. రూపాంతర అనుభవం అంటే పూర్తిగా క్రీస్తు పోలికలోనికి మార్చబడడం, క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మార్చబడడం. సహోదరి, ఈ లెక్కించబడుతున్నప్పుడు ఈ లెక్కిస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా తారుమారు చేస్తాడేమో, ఒకవేళ ఏదైనా లెక్క తేడా చేస్తాడేమో అని 2 సాక్షుల్ని దేవుడు భూమి మీదకి పంపబోతున్నాడు. 2 సాక్షులు గమనించండి. ఎంతమందినండి? 2 సాక్షులను భూమి మీద పంపించబోతున్నాడు. కాబట్టి ఈ లెక్కిస్తూ ఉన్నప్పుడు లెక్కించేవాడు ఏదైనా కకృతి పడ్డాడు అనుకోండి. కకృతి పడ్డం అంటే లంచం తీసుకుని అందులో ఇందులో వేస్తాడు అనుకోండి. అన్యాయంగా వేరే వాళ్ళ పేరు తీసుకొచ్చి ఇందులో వేస్తాడు అనుకోండి. ఇందులో దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఆరాధించేటటువంటి ఆ వ్యక్తుల యొక్క లెక్కలు వేసేసాడు అనుకోండి. ప్రియ సహోదరుడా, సహోదరి, సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. అయ్యగారు లాగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఏం చేస్తారండి? నేర నిర్ధారణ, అంతేనండి. నేర నిర్ధారణ, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎవరు నేరం చేశారు, ఎలా జరిగింది అని చెప్పి సాక్షులను కూడా వారు పరిగణలో తీసుకుంటారు. సాక్ష్యాధారాలను కూడా పరిగణలో తీసుకుంటారు. ఆ విధంగా ప్రభువారు 2 సాక్షుల్ని అక్కడ పెట్టడం జరిగింది. ఈ సాక్షులు భూమి మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఈ లెక్క జరుగుతుంది. ఈ లెక్క క్రీస్తుని ఆరాధించే వారి యొక్క లెక్క, మందిరములో బలిపీఠం ఎదుట సాగిలిపడి ఆరాధించే వారి యొక్క లెక్క, పూజించే వారి యొక్క లెక్క ఖచ్చితంగా వస్తుందా లేదా అని ఈ సాక్షులు చూస్తారు. సాక్షులు అంటే అర్థం ఏంటండి?
సాక్షులు అంటే అర్థం ఏంటండి? చూసినది చూసినట్టుగా చెప్పడం. ప్రభువా వీరు గోలుమాలు చేశారు, సాక్ష్యం చెప్తారు. లేదు ప్రభువా వీరు ఉన్నది ఉన్నట్టుగా లెక్కించారు, సాక్ష్యం చెప్తారు. అంటే నమ్మకస్తులైన వారిని సాక్షులుగా, నమ్మకస్తులైన వారిని సాక్షులుగా దేవుడు పంపిస్తాడు. ఈ సాక్షులు భూమి మీదకి వస్తారో, వచ్చినప్పుడు వీరి మీదకి అనేక మంది తిరుగుబాటు చేస్తారు. అనేక మంది వీరిని కొట్టాలని చూస్తారు, చంపాలని చూస్తారు. అయితే దేవుడు వీరికి అధికారం ఇచ్చాడో, వారి నోటి నుండి అగ్ని వస్తుంది. అగ్ని వచ్చి అలాగ వారి మీద తిరుగుబాటు చేసిన వారిని అగ్ని ఏం చేస్తుందండి? హతము చేస్తూ ఉంటారు. అంటే ఎంతటి తిరుగుబాటు వస్తుందంటే అంతటి తిరుగుబాటు వస్తుంది, అంతటి తిరుగుబాటు వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మోసే ఇంకా ఏలియా చాలా నిక్కచ్చమైనటువంటి సాక్ష్యాన్ని స్థిరపరుస్తారు. ఇది నచ్చనటువంటి ఒక క్రూర మృగము అగాధ స్థలముల నుండి పైకొచ్చి మోసేని ఇంకా ఏలియాని చంపడం జరుగుతుంది. వీరు ఎవరంటే సొదొమ గొమొర ప్రాంత ప్రజలకు సాదృశ్యమైనటువంటి క్రూర మృగము. సొదొమ గొమొర ప్రజలకు సాదృశ్యమైన వారు ఎవరండి అంటే క్రీస్తును అంగీకరించిన వారు, వాక్యమును అంగీకరించిన వారు, క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నవారు, దేవుని యొక్క మాటను తృణీకరించిన వారు, దేవుడు వద్దనుకున్నవారు. దేవదూతలు వచ్చినా సరే మాకేంటి, మేము వ్యభిచారం చేస్తాం, బయటికి రండని వ్యభిచారం కొరకు ప్రేరేపించబడుతున్నవారు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఒకే ఆత్మ. ఏ ఆత్మ అండి? వ్యభిచారపు ఆత్మ. ఈ వ్యభిచారపు ఆత్మ కలిగినటువంటి ఈ సొదొమ గొమొర ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా అపవాది అగాధ స్థలంలో నుండి లేచి మోసేని ఏలియాను చంపడము జరుగుతుంది. ఈ సొదొమ గొమొర ప్రాంత ప్రజలు మన మధ్యన ఉంటారు. ఎవరైతే వాక్యమును అంగీకరించారో, ఎవరైతే వ్యభిచారపు మనసును కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యమును తిరస్కరిస్తారో, ఎవరైతే సువార్తను అంగీకరించారో, ఎవరైతే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపిస్తుంటారో, వీళ్ళందరూ సొదొమ గొమొర ప్రాంత ప్రజలకు సాదృశ్యత. సొదొమ గొమొర ప్రాంతానికి మరొక లక్షణం ఏముందండి? గర్విష్ఠులు, అహంకారులు. వారికి ఉన్నటువంటి ధన సమృద్ధిని బట్టి, ఆహార సమృద్ధిని బట్టి విర్రవీగుతున్నవారు. ఈ వాక్యాన్ని ఇదివరకు ఒకసారి చెప్పాను, విర్రవీగుతున్నవారు. కాబట్టి ఆ ఆహార సమృద్ధి, ధన సమృద్ధి ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి దీనులను, దరిద్రులను వారు పట్టించుకోలేదు. కాబట్టి ఈ దీనులైన వారు, దరిద్రులైన వారు ఏం చేశారంటే మొర్ర పెడితే, ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరితే దేవుడు ఆ మొర్ర, చాలా తీవ్రమైనటువంటి మొర్రని దేవుడే దిగి వచ్చి సొదొమ గొమొరని తీర్పు తీర్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందండి? అలాంటి ప్రజలు ఎక్కడ ఉంటారండి? మందిర ఆవరణకు బయట ఉంటారు. మందిర ఆవరణకు బయట ఉంటారు. వీరు తిరుగులాడుతూ ఉంటారు. 42 నెలలో ఏం చేస్తారండి? మందిర ప్రాంగణ ప్రదేశము, పరిశుద్ధ స్థలములన్నింటినీ కూడా వీరు ఏం చేస్తారండి? కాళ్ళతో తొక్కులాడుతూ ఉంటారు. 42 నెలలంటే ఎన్ని రోజులండి? ఎన్ని సంవత్సరాలండి? సంవత్సరానికి 12 నెలలు కదా, డివైడెడ్ బై 12, 3.5 సంవత్సరాలు, 3.5. ఇప్పుడు రోజులు చెప్పండి. వద్దులేండి, అది వాకింగ్ కాదు, వర్క్నే. మీలో యాక్టివ్గా ఉన్నారు లేదని అప్పుడప్పుడు ఇలాగ అడుగుతూ ఉంటాను. దేని స్తోత్రం. 365 ఇంటూ 3.5 వేసుకోవడమే, అంతే కదా. 3.5 సంవత్సరాలు ఇంటూ 365 ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వేసేసుకోండి. అది లెక్క అవసరం లేదు మనకి. ఇక్కడ మనకు లెక్క ఏంటంటే 42 నెలలు అవకాశం ఇచ్చేస్తాడు దేవుడు, ఫ్రీగా విడిచిపెట్టేస్తాడు, మీరు మారు మనసు పొందండి అని. ఇక్కడ సాక్షులుగా వచ్చినటువంటి మోసే, ఏలియాలు 1260 రోజులు, 1260 రోజులు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు, వాక్యం చెప్తారు, సువార్త చెప్తారు. రండి దేవుని మందిరంలోకి రండి, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, పూజ జరుగుతుంది, రండి దేవుని నామాన్ని అంగీకరించండి, రక్షింపబడండి, రూపాంతరం చెందండి అని వీళ్ళు వాక్య ప్రవచనాలు చెప్తుంటుంటే వీరెవరికి నచ్చినటువంటి జనులు ఏం చేస్తారండి? ఏలియాని, మోసేని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ డెడ్ బాడీని ఆ మహాపట్టణంలో 3.5 రోజులు మహాపట్టణంలో ఆ సంత వీధులలో వదిలేసి ఈ జనులందరూ వచ్చి ఆ యొక్క డెడ్ బాడీని చూసి సంతోషిస్తూ ఉంటారు. ఇతడే మనల్ని బాధించాడు, ఇతడే మనల్ని
బాధించారు. వీళ్ళిద్దరే మనల్ని బాధించారు, అవునా కదా? బాధించారు. ఎందుకని బాధించారో వాక్యం చెప్తే మీకు బాధగా అనిపిస్తుంది. మందిరానికి రావట్లేదే అని అడిగామనుకోండి, మీకు బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగే చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరండి? సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలకు సాదృశ్యమైనటువంటి ప్రజలు. అయితే ఏలియా, అదేవిధంగా మోసే పరలోకపు స్వరము వినబడి జీవాత్మ చేత మళ్ళా లేపబడి ఆకాశమునకు మీరు పరమునకు తిరిగి రండి అని ఇచ్చినటువంటి పిలుపుని బట్టి మళ్ళా వారు లేపబడి ఆరోహణం అయిపోతున్నారు, పరలోకమునకు వెళ్ళిపోతున్నారు. ఇది జరగబోయే సంభవం. ఇది ఇంకా జరగలేదు. ఇది జరగబోతూ ఉంది. రాబోయే దినాల్లో ఇది జరగబోతుంది. ఇది రాబోయే దినాల్లో జరగబోయే సంభవం. ఆ సంభవంలో ఏలియా, మోసే మన దగ్గరికి వస్తాడు. నిన్ను, నన్ను, అందరినీ కూడా చూస్తాడు. ఆ జాబితాలో మన పేరుందా లేదా చూస్తాడు. లెక్క సరిగ్గా జరుగుతుందా లేదా చూస్తాడు. ఈ సాక్ష్యము దేవుని దగ్గర చెప్పబడుతుంది. ఆ రోజు రాబోతుంది. అప్పుడు వరకు మనం ఏం చేయాలా? కాచుకొని ఉండాలి. ఎలా కాచుకోవాలండి? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతూ, రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండాలి. అప్పటి వరకు కాచుకుని మనము ఉండాలి. ఇందా చెప్పాను కదా, కాకులు వచ్చి ఎత్తుకుపోతాయని కాచుకుని ఉంటాం. గొర్రెల కాపరి సింహమో ఎలుగుబంట వచ్చి ఎత్తుకుపోతుందేమని కాచుకుని ఉంటాడు. ఒక రైతు కాచుకుని ఉంటాడు. అలాగా మన యొక్క విశ్వాస జీవితం, అంటే రూపాంతరం చెందుతున్నటువంటి ఈ జీవితాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని కాచుకొని ఉండాలి. 4వ వచనం 10వ అధ్యాయంలో అంటాడు ఏమిటంటే, ఏలయనగా కొందరు రహస్యముగా రూపాంతర జీవితము జీవిస్తున్నటువంటి నీకు రహస్యముగా చొరబడేటువంటి వారు వస్తారు. రహస్యం అంటే సీక్రెట్గా నీలో ప్రవేశిస్తారు. రహస్యముగా నీలోకి వస్తారు. రహస్యముగా నేను పాడు చేయాలని చూస్తారు. రహస్యంగా నిన్ను ప్రేరేపిస్తారు. రహస్యమందు నిన్ను ఏం చేస్తారండి? దురాత్మ సంబంధమైనటువంటి మనసు చేత ప్రేరేపిస్తారు. ఎవరు లేని సమయంలో రహస్యంగా వస్తారు. అపవాది ఏ సమయంలో వచ్చాడండి? ఆదాము దగ్గర లేనటువంటి సమయంలో, రహస్యమైనటువంటి సమయంలో, ఎవరు చూడనటువంటి సమయంలో ఆదాము వచ్చి అవను పాడు చేశాడని లేదా? పాడు చేయడం అంటే మనసు పాడు చేశాడే లేదా? నీకు ఏది ఇష్టమో అదే చూపిస్తాడు. ఏది ఇష్టమో, పండు ఇష్టమా, పండే చూపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను ఏది ఇష్టమో అదే చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఏం చూపిస్తున్నాడో తెలుసా? రొట్టెలు చూపిస్తున్నాడు. ఎందుకని? 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఏ మనిషి అయినా ఏ హృదయం అయినా ఏం కోరుకుంటుందండి? ఆహారమే కోరుకుంటుంది. యేసు ప్రభువు వారికి చాలా డిసిప్లిన్ అంటే టైమింగ్కి ఆయన ఫుడ్ తినడం అలవాటు. అంటే టైం ప్రకారం ఆయన భోజనం చేయడం అలవాటు. ఒక రోజున ఉదయాన్నే వెళ్తుంటే అక్కడ ఆకలేసి ఆ చెట్టుకి ఏమన్నా పండు దొరుకుతుందేమని చూశారు. కానీ పండు దొరకలా. ఏం చేశాడండి? కోపం వచ్చేసింది. అంటే టైంకి ఆయన ఫుడ్ తింటాడు. ఆ తర్వాత సమరయ స్త్రీ 12 యోహాను సువార్త 4వ అధ్యాయం అందులో రాయబడి ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటల సమయంలో శిష్యులు ఆహారం పట్టుకురావడానికి ఆ ఊరికి, గ్రామానికి వెళ్ళారని రాయబడి ఉంటుంది. అంటే 12 గంటలకు ఆయన మధ్యాహ్నం భోజనము రెడీ అయిపోవాలా. మార్తా అండ్ ఇంకొక ఆమె పేరు మరియా వేరింటికి సాయంత్రం టైంలో వారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా ఆరాటపడిపోతూ ఉంటుంది. ఎవరు? మార్తా. ఎందుకని? యేసు ప్రభువు వారికి టైంకి భోజనం పెట్టాలని. అయితే అంత డిసిప్లిన్ కలిగినటువంటి యేసు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, ఈ 21 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కోసం అంత ఆరాటం. అలాంటిది యేసు ప్రభువు వారు ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఆహారం కోసం ఎంతో పరితపించేవారుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దానినే అపవాది యేసు ప్రభు ముందు పెడతా ఉంటుంది. నీకు ఏది అవసరమో అదే ముందు పెట్టి నిన్ను పాడు చేయాలని చూస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలా? కాచుకుని ఉండాలి. రూపాంతర అనుభవం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు కాచుకుని ఉండాలో తెలుసా? రహస్యముగా చొరబడతారు. రహస్యముగా అపవాది చొరబడుతుంది.
ఎలాగో తెలుసా చివరికి నీ కోసము అపవాది దేవదూతలతో సహా యుద్ధం చేస్తుంది. ఇక్కడ 9వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు మోసే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ఇక్కడ మిఖాయేలు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుకి అపవాదికి వాదము జరుగుతోంది. దేనికోసం వాదం జరుగుతుందో తెలుసా? మోసే యొక్క శరీరము కొరకు తర్కము జరుగుతోంది. ఈ అపవాది అంటుంది, ఈ మోసే శరీరం నాకు ఇచ్చేయి. నా మాట గమనించండి, ఈ మోసే శరీరము నాకు ఇచ్చేయి. మిఖాయేలు అంటుంది కుదరదంటే కుదరదు. అపవాదం అంటుంది లేదు, ఈ శరీరం నాకు కావాలి. ఇంతటి భయంకరమైనటువంటి తర్కము ఎవరెవరి మధ్యనండి? మిఖాయేలుకి అపవాదికి మధ్యన జరుగుతోంది. మోసే యొక్క శరీరము కొరకు. ఎందుకు మోసే శరీరము కొరకు అపవాది మిఖాయేలుతో అంతగా వాదిస్తున్నాడో, ఈ శరీరం నాకు ఎందుకు కావాలని వాదిస్తున్నాడో? ప్రియ సహోదరుడా, సహోదరి, రేపన్న రోజున మోసే నీ మీద సాక్ష్యం చెప్పడానికి రాబోతున్నాడు. మోసే ఏలియాలో ఆ లెక్క కట్టుతూ ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పడానికి రాబోతున్నారు. ఈ లెక్కలో వీరు నిన్ను పూజించలేదో, వీరు నిన్ను ఆరాధించలేదో, నీ నామమును అంగీకరించలేదో, ఈ రూపాంతరంలోకి వీరు రాలేదు అని మోసే ఏలియాలో చెప్పే రోజు ఒకటి రాబోతోంది. కాబట్టి ఇప్పుడు మోసే యొక్క శరీరాన్ని నేనేం చేయాలా? అపహరించుకుపోవాలా, లేదా పట్టుకుని పోవాలా? ఎందుకని సాక్ష్యముగా ఈ భూమి మీదకి మోసే రాకూడదు. ఎలా వస్తారండి? మహిమ శరీరంతో వస్తారు. మహిమ శరీరం అంటే ఆత్మ, దేవునికి ఆత్మ ఆ శరీరంలో కలిస్తే అది మహిమా శరీరముగా మార్చబడతాది. నీవు మరణిస్తే నీ శరీరంలోనికి ఆత్మ మళ్ళా వచ్చి చేరినప్పుడు అది మహిమా శరీరముగా మార్చబడతాది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ రెండు కలిస్తేనే ఏమవుతుందండి? మహిమా శరీరం అనేది వస్తుంది. ఈ మహిమా శరీరం అనేది భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీదకి వచ్చి సాక్ష్యము చెప్తాది. కాబట్టి ఈ సాక్ష్యమునే కనుమరుగు చేసేస్తే ప్రియ సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్. వాక్యము వినేటప్పుడు బీ కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే ఇది చాలా లోతైనటువంటి మాటలు అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేయండి. మోసే యొక్క శరీరమును అపవాది అపహరించకపోతే రేపు అన్న రోజున సాక్ష్యం అనేది ఉండకుండా చేయడము అపవాది యొక్క దురుద్దేశం. దీనికోసం యుద్ధము చేస్తుంది. ఎవరితో? మిఖాయేలు. ఎవరి మిఖాయేలు? ప్రధాన దూత. ఈ ప్రధాన దూత ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో అంత్యదినమందు బోర ఊతాడు. బుహుం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదివేవారు చదివి సహకరించండి, లేకపోతే నా మాటలు వినండి. ఆర్భాటముతోనూ ప్రధాన బోర శబ్దముతోనూ దేవుని యొక్క బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చు సమయంలో ఈ ప్రధాన దూత ఏం చేస్తుందో తెలుసా? బోర ఊతుంది, నాదం ఊతుంది. సునాదం అనేటువంటి వాక్యం చెప్పాను మీకు. ఎంతమంది గుర్తుందో? హల్లెలూయా. ఈ ప్రధాన దూత బోర ఊతూ ఉంటుంది. ఎవరండి? ప్రభు వస్తున్నప్పుడు బహుం ప్రభు వారు వస్తున్నారు, యేసుక్రీస్తు వారు వస్తున్నారు, అంత్యదినం వస్తుందని బోర ఊదేటటువంటి ప్రధాన దూత ఈ మిఖాయేల్. ఇంకా ఈ మిఖాయేలు ఏం చేస్తుందో తెలుసా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు
జనుల పక్షమున నిలుచునట్టి ఏ అధిపతి అండి? మహా అధిపతి యగు మిఖాయేలు వచ్చును. ఈ మిఖాయేలు ఎవరి పక్షమున నిలుస్తాడటండి? జనుల పక్షమున. వినండి నా మాట. జనుల పక్షమున అంటే నీ పక్షమున, నా పక్షమున నిలవబోయేటటువంటి ప్రధాన దూత ఎవరండి? మిఖాయేల్. ఈ మిఖాయేలు నీ పక్షంగా, నా పక్షంగా నిలిచేటటువంటి దూత, నిన్ను నన్ను కాపలా కాసేటటువంటి దూతగా మిఖాయేలు నియమించబడతాడు. నిన్ను నన్ను అందరినీ దేవుడు ఎవరికి అప్పగించాడండి? మిఖాయేలుగా అప్పగించాడు. ఈ లోకములో నువ్వు సజీవంగా జీవించినప్పుడే కాదు, నువ్వు సమాధి చేయబడిన తర్వాత కూడా ఎవరి సంరక్షణలో ఉంటావండి? మిఖాయేలు యొక్క సంరక్షణలో ఉంటావు. నీ శరీరం అంతా కూడా మిఖాయేలు సంరక్షిస్తూ ఉంటాడు. ఇది ప్రధానమైనటువంటి పని. ఎవరికండి? మిఖాయేలుకి, ప్రధాన దూత. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 13వ వచనం. గమనించండి ప్రియులరా, దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఉపవాస ప్రార్థనకి దేవుడు జవాబు పంపిస్తాడు. జవాబిచ్చి దానియేలుకి జవాబు తెలియచి అని పరలోకము నుండి ఒకరిని పంపిస్తాడు. ఎన్ని రోజుల తర్వాత అండి? 21 రోజుల తర్వాత. అంటే దానియేలు ప్రారంభించబడిన తర్వాత 21 రోజులకి ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. అయితే ఈ వచ్చినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రారంభించినటువంటి ఆ రోజునే దేవుడు నీకు జవాబు పంపించాడు. అయితే నేను వస్తున్నాను, ఆ జవాబు పట్టుకుని వస్తున్నాను. అయితే నన్ను ఎదుర్కోవడానికి పారసీక దేశపు రాజు ఏం చేశాడంటే నన్ను అడ్డగించి నన్ను నీ దగ్గర రాకుండా ఆపాడు. అతన్ని జయించి రావడానికి, అతనితో పోరాడి రావడానికి, అతన్ని గెలిచి రావడానికి నాకు ఎన్ని రోజులు పట్టిందండి? 21 రోజులు పట్టింది. ఈ 21 రోజుల పోరాటంలో నేను పారసీక దేశపు రాజును ఓడించి దేవుని యొక్క జవాబు నీ దగ్గరికి పట్టుకుని వచ్చాను. 21 రోజులు ఉపవాస ప్రార్థన సహవాసంలో ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, 21 రోజులు ముగిసేటప్పటికి మీకు ఏం రావాలా? సమాధానం రావాలా? 21 రోజులు ముగిసేటప్పటికి నీకేం రావాలా? జవాబు రావాలా? 21 రోజులు ముగిసేటప్పటికి ఒకవేళ బహుశా రేపే నీ ప్రార్థనకి జవాబు వచ్చింది అనుకోండి, నీకు జవాబు ఇవ్వడానికి నీకు ఎవడో కూడా అడ్డుపడతలేదని అర్థం. ఇంకా ఆలస్యం అవుతుందా? ఎవడో పారసీక దేశపు రాజు లాంటి వాడు అవడో నీ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఆ అడ్డును తొలగించుకుని నీ ప్రార్థనకి జవాబు వచ్చే విధంగా నువ్వు ఇంకా లోతుగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దానియేలు ఉపవాస ప్రార్థన ఉన్నాడు, జవాబు రాలేదు. 2వ రోజు ఉన్నాడు, జవాబు రాలేదు. 3వ రోజు ఉన్నాడు, జవాబు రాలేదు. ఎప్పటి వరకు ఉన్నాడండి? 21 రోజులు. ఒకవేళ 21 రోజులకి సమాధానం వచ్చి ఉండకపోతే దానియేలు 22వ రోజు కూడా ప్రార్థన చేసేవాడు, ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఒకవేళ 23వ రోజు జవాబు వచ్చి ఉండకపోతే 24 రోజులు చేసి ఉండేవాడు. ఒకవేళ 30 రోజులు రాకపోతే 30 రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేసి ఉండేవాడు. అంటే నీ ఉపవాస ప్రార్థన ఎప్పటి వరకు చేయాలండి? నీకు జవాబు వచ్చేటంత వరకు చేయాల్సిందే. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, జవాబు వచ్చేటంత వరకు చేయవలసిందే. 21 రోజులకి ఆ దూత వచ్చి చెప్తున్నాడు ఏంటంటే, నేను పారసీక దేశ రాజుతో పోరాడాను, నేను అతని మీద గెలవడానికి నాకు ఎవరు సహాయం చేశారో తెలుసా? మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూత నాకు సహాయం చేశాడు. నీకు జవాబు రావడానికి, నీ జవాబు నీ దగ్గరికి చేరడానికి, అడ్డుపడుతున్నటువంటి సమస్తమును జయించడానికి ఎవరు సహాయం చేస్తారో తెలుసా? మిఖాయేల్. ఎందుకని నీ జీవము మరణానికి ముందు, మరణానికి తర్వాత కూడా ఇది జీవము, అది నిత్య జీవము. ఈ రెండు కూడా ఎవరికి ఇవ్వబడ్డాయండి? మిఖాయేలు యొక్క ఆధీనంలో ఉంచబడ్డాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందండి? ఇక్కడ 21వ వచనం, అదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. అయితే ఏటండి? దానికి ముందమ్మా ఈ మాట మరొకసారి చదివితే, మీ అధిపతియగు అంటే ఆయన ఎవరండి మనకి? అతను అధిపతి. మిఖాయేలు మన జీవితానికి అధిపతిగా ఉంటాడు.
ప్రియ సహోదరుడా సహోదరి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ వచనములో రాయబడినటువంటి మాట ఏమిటంటే, అంతటా పరలోకములో యుద్ధము జరిగింది. మిఖాయేలును అతని దూతలను పరలోకములో యుద్ధము జరిగితే కూడా ఎవరు పాలుపంపులు పొందుకుంటారో తెలుసా? మిఖాయేలు అతనికి ఇవ్వబడినటువంటి దూతల సమూహము పరలోకములో దేవుని పక్షంగా నిలబడి యుద్ధము చేసేటటువంటి దూత మిఖాయేల్. ఇప్పుడు ఈ మిఖాయేలు ఎవరి కోసము అపవాదించి తర్కం చేస్తుందండి? మోసే యొక్క శరీరము కొరకు. ఈ శరీరమును ముట్టుకోవటానికి వీల్లేవు. ఎందుకంటే అపవాది యొక్క దురుద్దేశం ఏమిటంటే ఈ శరీరమును పట్టుకెళ్ళిపోయి దాచేయాలి. ఈ శరీరమే ఉంటే కనుక ఏమవుద్దంటే మహిమ శరీరముగా మార్చబడతాడు. వాడి సాక్షిగా భూమి మీదకి రాబోతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అపవాది రహస్యముగా చొరబడాలని చూస్తుంది. రహస్యముగా చొరబడి నీ పక్షంగా నిలబడడానికి రావాల్సినటువంటి సాక్షులను ఏం చేయబోతుందండి? అడ్డుపడబోతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, దీనికి చిన్న విశ్లేషణ ఇస్తా. 1 కొరింథీ 15వ అధ్యాయం 44. ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగున్నదో విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరంగా లేపబడతాడు. దేర్ ఇస్ ద 2 బాడీస్ దేర్. వన్ ఈజ్ నేచురల్ అంటే ప్రకృతి సంబంధమైన బాడీ, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి బాడీ. ఇది విత్తబడితేనే ఆత్మ సంబంధమైనటువంటి బాడీ అనేది మనకి ఇవ్వబడతాది. అదే అధ్యాయం 49వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, మరియు చూడండి ప్రియులారా, అంత చక్కటి మాట రాయబడిందో. మట్టి సంబంధి ఎవరండి? మనమే. ఓకేలే, మనం పక్కన పెట్టండి. మన గురించి చెప్తున్నాడు ఈ వాక్యం. మనం ఎవరి పోలికను ధరించామంట అండి? మట్టి సంబంధి అయిన వాని యొక్క పోలికను ధరించామంట. ఎవరండి మట్టి సంబంధి? ఆదాము యొక్క పోలికను ధరించాం. ఎలాగైతే ఈ మట్టి సంబంధమైన పోలికను మనం ధరించామో అలాగే ఇంకో పోలిక వస్తుంది. పరలోక సంబంధమైనటువంటి పోలిక అంటే పరలోక సంబంధమైనటువంటి పోలిక ఒకటి నీకు వస్తుంది. ఇదే ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది మట్టి సంబంధమైన పోలిక అంటే రూపము. నీవు మరణించిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి రూపము ఒకటి ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, దీనికి కొంచెము విశ్లేషణ మీకు చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, ఇదిగో నా ఆత్మను మీ చేతులకు అప్పగించుకొనిచున్నాను అన్నాడు. ఇప్పుడు ఆత్మ అడిగి వెళ్ళిపోయింది. శరీరాన్ని బట్టలు చుట్టి ఎక్కడ పెట్టారండి? సమాధిలో పెట్టారు. మూడో దినాన్న ఈ మరియా, మగ్దలిని మరియా, మరికొంతమంది స్త్రీలు ఉదయాన్నే లేచి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి లేదండి. బాడీ లేదు. వినండి అన్నమాట, వినండి. బాడీ లేదు. వారు ఏం చూసారు? ఖాళీ సమాధి చూశారు. అంటే అక్కడ ఏం లేదండి, సమాధి చేయబడినటువంటి డెడ్ బాడీ లేదు. ఏమైంది? ఈ డెడ్ బాడీ ఏమైంది? అతడు లేచి ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు దీన్నే మనం ఏం చేస్తామండి? పునరుద్ధానం అంటాం. ఏమంటామండి? పునరుద్ధానం అంటాం. పునరుద్ధానములో సమాధి చేయబడినటువంటి ఈ శరీరము దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ రెండు కలిసినప్పుడే యేసుక్రీస్తు వారు లేపబడ్డారు. యేసుక్రీస్తు వారు లాజరు దగ్గరికి వెళ్ళి, కమాన్ లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు ఆత్మ రాలేదు. ఏమొచ్చిందండి? కుళ్ళిపోయి కృషించడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ శరీరము ఏమైపోయిందండి? పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలిగి దుర్వాసన అంతా పోగొట్టుకుని ఎలాగొస్తుందండి? బయటికి సజీవంగా వస్తుంది. అంటే ఆ శరీరంలోనికి దేవుని యొక్క మాట ద్వారా ఏం వెళ్ళిందండి? ఆత్మ ప్రవేశించింది. ప్రియ సహోదరుడు, ఇంకొక సందర్భాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అక్కడ 4 స్లైడ్స్ ఉన్న ఒకటి ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చిందండి? పావురం వచ్చింది. పావురము వచ్చి మాట్లాడుతుంది. ఏమని? ఈయన ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను అని మాట్లాడుతుంది. పావురానికి ఏమొచ్చిందండి? స్వరం వచ్చింది. అదే అది ఎవరు అండి? ఆ పావురం ఎవరండి? అంటే పరిశుద్ధాత్ముడు కనుపరుచుకోవాలంటే ఒక శరీరం ఎంచుకుంటాడు. ఒక శరీరము ఖచ్చితంగా, అది పావురమా
నీవా నేనా కాదు, ఖచ్చితంగా ఒక శరీరాన్ని ఎంచుకుంటాడు. అవసరమైతే ఆ బాడీకి ఏమిస్తాడండి? వాయిస్ని ఇస్తాడు, ఖచ్చితంగా వాయిస్ని ఇస్తాడు. ఇంకో సందర్భం చెప్తా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాలనుకున్నారు. అయితే అది దేని ద్వారా జరగాలనుకున్నారండి? యోసేపు మరియల యొక్క కలయికను బట్టి కాదు. ఎలా జరగాలనుకున్నారండి? పరిశుద్ధాత్మ వలన కలగాలనుకున్నారు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మని డైరెక్ట్గా ఆ టెర్మినేటర్ సినిమాలో అతను ఉంటాడు చూడండి, హాలీవుడ్ హీరో, అతని పేరేటండి, స్కార్జెనెగర్, మంచి కండలు వీరాడంటే. ఈజ్ గవర్నర్, నా ఈజ్ న్యూయార్క్కి ఒకప్పుడు గవర్నర్కి పనిచేశాడు, రీసెంట్లీ గవర్నర్కి పనిచేశాడు. అర్నాల్డ్ స్కార్జెనెగర్ ఏదో అంటారు. అర్నాల్డ్ ఫ్రెష్ అని జిమ్లో అతను చేసే ఎక్సర్సైజ్లో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, అతనికి ఆ పేరు పెట్టారు. అలా చేస్తే అతను నేర్పించాడు అనమాట ఎక్సర్సైజ్, అర్నాల్డ్ ఎక్సర్సైజ్ అంటారు. ఏమంటారు దాన్ని? అందులో చూడండి, ఆకాశం నుంచి టక్కుని ఊడిపడతాడు, టక్కునే ఊడిపడతాడు. అలా సృష్టించచ్చు యేసుక్రీస్తుని ఆకాశం చాలా తీసుకొచ్చు కదా? లేదు. ఏది కోరుకున్నాడండి? ఒక శరీరమును. ఎలాంటి శరీరం అండి? ఎలాంటి శరీరం అండి? పరిశుద్ధమైన పవిత్రమైన శరీరమును కోరుకున్నాడు. ఇక్కడ అతని స్వరము వినిపించడానికి కూడా పావురాన్ని కోరుకున్నాడు. పావురం దేనికి సాదృశ్యతండి? పరిశుద్ధాత్మకి, ప్రేమకి, నిష్కలంకమైన స్థితికి పావురము సాదృశ్యత. అంటే పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలండి? శరీరము ఉండాలి. రేపొద్దున నీ పునరుద్ధానములో కూడా నువ్వు విడిచిపెట్టబడినటువంటి శరీరము యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి మార్చబడడానికి ఏమవుతావండి? ఆ శరీరంలో దేవుని యొక్క ఆత్మ రెండు మిక్స్ అవుతేనే మళ్ళీ నువ్వు పునరుద్ధానం అనేటువంటి స్థితిని పొందుకుంటావు. ఓన్లీ ఆత్మే పునరుద్ధానం కాదు, నీ యొక్క శరీరంతో సహా నువ్వు లేపబడతావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 21 కొన్ని మాటలు చదువుతాం. మీకు అర్థం అవడం కోసమే ఈ మాటలు నేను చెప్తున్నాను. మళ్ళీ శరీరము పునరుద్ధానము వీటికి మళ్ళీ ఆత్మ రెండు చాలా స్టడీస్ ఉంటాయండి. బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కో రకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. ఈ మాటలు కాదు, వాక్యపు మాటలు వినండి. వాక్యానికి బేస్ ఏదో వినండి. వాక్యం ఏం చెప్తుందో అది గ్రహించండి. నేను చెప్పానా లేదా బయట చెప్పాడు కదా, వాక్యం ఏం చెప్తుందో అది వినండి. చూద్దాం. 21వ వచనం, 5వ వచనం. అర్థమైపోయింది ఉంటుంది చాలా వరకు మీకు ఈ ఒక్క వచనంలోన. తండ్రి ఏం చేశాడంట? యేసుక్రీస్తు వారిని మృతుల నుంచి లేపాడట. అంటే డెడ్ బాడీ లేదు కదా, అక్కడ ఉందంటండి, లేదు అంటే మృతుల నుంచి లేపేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా లేపుతారట. ఎవరిని? ఆయనకి ఇష్టమైన వారిని. నీకు ఇష్టమైన వారు కాదు, ఆయనకి ఇష్టమైన వారికి ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారికి ఉండాలంటే మనం ఏమవ్వాలా? ఆయనలాగా మార్చబడాలి. ఇంకా వచనాలన్నీ చదువుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పూలంత టైం 5 నిమిషాలు సరిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు కేటాయించండి. దేని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం చెప్పానమాట. అంటే ఖచ్చితంగా మన శరీరము సమాధి చేయబడినప్పటికీ కూడా పునరుద్ధానంలో ఏమవుతామండి? మళ్ళా మన యొక్క ఆత్మ మనలోకి వచ్చి చేరినప్పుడు మనము లేపబడి క్రీస్తుతో పాటు వస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, కొంచెం చదివేద్దాం. ఎందుకు కన్ఫ్యూజన్ మీకు? నా ముఖం క్వశ్చన్ మార్క్ చూడకుండా చదివేశారనుకోండి, అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. 5 నిమిషాలు ఎక్కువ. మీరు అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు మీరు ఎలా కేటాయించారు నాకు తెలుసు. అదేదో ఇక్కడే కేటాయించేయండి, అంతే కదా లీటర్ గారు, అంతేనే కదా? మీ బియ్యంతో మాకు పులిహోర వండండి. దేనికి స్తోత్రం. చదివేట వరుసగా అమ్మా. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి. గణపరచని వాడు తండ్రిని గణపరచడం. ఈయన గణపరిచి ఆయన గణపరచడం కాదు. అర్థమవుతుందా? మొన్న చెప్పాను. ఏం చెప్పానండి? ఏమయ్యా మీ భార్యని ఎలా ఏమండి? ప్రేమ లేఖ రాసి మా ఆవిడని పడేసాను అన్నాడు. అంటే లవ్. ఎలా మీ ఆవిడని నెట్టపట్టావు అంటే ప్రేమ లేఖ అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు విడిపోయారు అంటే ఇప్పుడేమో ప్రేమ లేఖ అన్నాడట. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు విడిపోయారు అంటే ప్రేమ లేఖ.
ఇంతకుముందేమో ప్రేమ లేఖ రాశాడు, ఇప్పుడేం ప్రేమ లేఖ. కాబట్టి వాక్యాన్ని మార్చేసామనుకోండి ఎట్టా ఉంటుంది, ఏడిపోవడము కలిసిపోవడం అన్నట్టు ఉంటుంది. కాబట్టి తండ్రిని కుమారుని కనపరచిన వాడు తండ్రిని కూడా కనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి, యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసిస్తారో వారు తీర్పులోనికి రారు, కానీ మరణములో నుండి జీవములోనికి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినివారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్తాను. మృతులు ఏం చేస్తాయటండి? దేవుని యొక్క శబ్దము వింటాయట. విన్నప్పుడు మృతమైనటువంటివి ఏమవుతాయటండి? లేపబడతాయంట, జీవం పొందుకుని లేపబడతాయంట. ఎగ్జాంపుల్ ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, లోయలో ఏమున్నాయండి? ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఎముకలకి అన్నిటికీ ఏమివ్వబడుతుందండి? జీవాత్మ ఇవ్వబడుతుంటే దానికి మళ్ళా శరీరం అంతా కూడా సమకూర్చబడుతుంది, నరములు సమకూర్చబడుతుంది, మాంసం సమకూర్చబడుతుంది. రేపొద్దుట నీ మట్టిలో కలిసిపోయినటువంటి నీ దేహము కూడా ఏమవుతుందండి? మృతులలో నుంచి లేపబడినప్పుడు అదే జీవము అదే స్థితిలో కనబడి, ప్రియ సహోదరుడా సహోదరి, మహిమ స్వరూపముగా అగుపరుచుకుంటాం. మహిమ స్వరూపముగా అగుపరుచుకుంటాం. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేపబడ్డారు. రేపొద్దున మనం అందరం లేపబడతాం కదా, దాంట్లో ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు వారు. నీకు నాకు ఎగ్జాంపుల్ రా బాబు ఇదని చెప్పడం కోసం ఆయన ప్రథమ ఫలంగా లేచారు. ఆయనకు ముందు లాజరు చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడు, కానీ రెండోసారి చచ్చిపోయాడు, రెండోసారి చనిపోయాడు. మళ్ళీ ఒక అమ్మాయి చచ్చిపోయి మళ్ళీ బ్రతికింది. అది ఫస్ట్ యేసుప్రభువు వారు స్వస్థపరిచారు. ఆమె ఆయుష్ అయిపోయిన తర్వాత ఆమె చనిపోయి ఉంటుంది, అది ప్రస్తావనలో లేదు, కానీ అది రెండో మరణం. అర్థమవుతుందండి? నీకు నాకు యేసుక్రీస్తు వారిలో ఏముంటుందండి? అంగీకరించి జీవించినట్లయితే జీవము ఉంటుంది. మరణములో నుండి ఎక్కడికి వెళ్తామండి? జీవంలోకి వెళ్తాం. ఇప్పుడు అర్థమైందండి? కొంచెమైనా అర్థమైందండి? అమ్మలారా, అక్కలారా, అన్నలారా, కొంచెమైనా అర్థమైందండి? ఇప్పుడు మోసే రావాలి అంటే ఏం కావాలండి? శరీరం కావాలి. ఈ శరీరం ఎత్తుకుని పోతే ఇక మోసే వచ్చేది ఉండదు, సాక్ష్యం చెప్పేదే ఉండదు. మరి ఏలియా సంగతి ఏంటి? మరి ఇంకొకడు ఉన్నాడు కదా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఏలియా గురించి చెప్పబడుతుంది. మలాకి 4వ అధ్యాయం చదవంటారా బాబు? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తనగు ఏలియాను మీ వద్దకు పంపుదును. దేశమును శపించకుండానట్లు అతడు. చూడండి ప్రియులారా, ఏం చేస్తాడంటండి ఏలియా? తండ్రుల యొక్క హృదయమును పిల్లల వైపును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిప్పుతాడట. లిజన్ మీ. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు, పిల్లలు ఎవరు? తండ్రి ఎవరు? నా కొడుకులు పిల్లలు కాదు, నేను అది కాదు. మనం ఎవరమండి? తండ్రికి పిల్లలము, ఆయన మనకి తండ్రి. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తాడటండి? మన యొక్క మనసు అటువైపు తిప్పడానికి, ఆయన యొక్క మనసు మన వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తాడట ఏలియా. ఏ దినమున? యెహోవా నియమించినటువంటి అంచెదినమందు. ఈ అంచెదినమందు ఏలియా వస్తాడని మలాకి ప్రవచిస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఏలియా మోసేని అపహరించుకుపోయామనుకోండి, మరి ఏలియా ఉన్నాడు కదా, ఏలియా కూడా వస్తాడు కదా. వస్తాడని రా, నువ్వు పోతాపోయేలే, మోసే తీసుకుపోయేలే, ఏలియా కావాలి కదా. ఏలియా ఉన్నాడు కదా, ఏలియాని పంపిస్తానులే అనుకోవచ్చు కదా. ఆల్రెడీ ప్రవచించాడు. మలాకి గ్రంథము యేసుక్రీస్తు వారి పుట్టుకు ముందు 400 సంవత్సరాల ముందే ఏం చేశాడండి? ప్రవచించాడు. కాబట్టి ఆ ప్రవచనం ఎలాగ ఉంది, దాన్ని నెరవేర్చేస్తాను అని అనుకోవచ్చు. దాన్ని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం వాక్యమే చదవము, దీని గురించి అసలు తెలియదు కాబట్టి అసలు ఆ క్వశ్చనే లేదు మనకి. వస్తారా అని పోతే పోనీ, అంతే కదా. ప్రియ సహోదరుడు సహోదరి, గమనించండి. ఏలియా శరీరం కూడా అదేదో మోసేని కాకుండా ఏలియాని పట్టుకుపోవచ్చు కదా.
ఏలియాకి మహాకోపం ఎక్కువ. ఏలియాకి మహాకోపం ఎక్కువ. ఇంకో విషయం తెలుసా, ఏలియా త్వరగా భయపడతాడు. త్వరగా భయపడిపోయి పారిపోయాడు. పాపం అంతమంది ప్రవక్తలను వేసేసినాడు. అన్నదే, నా ప్రవక్తలను వేసేస్తావా యెజబెల్, నా ప్రవక్తలను వేసేస్తావా, చూడు రేపు ఈ టైం కల్లా నేను వేసేపోతున్నాను అడిగాను. దెబ్బతో మనోడు భయపడిపోయి పారిపోయాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు అండి, 40 దినాలు పరుగో వెళ్ళిపోయి అంటున్నాడు, ప్రభు నన్ను తీసుకుపో. ఎంత భయస్తుడో. ప్రభు నాకు వద్దు, నాకు ఈ జీవితం వద్దు, చాలు, రేపు ఇటన్నా టైం కల్లా వేసేద్ది అంటే. ఒరే ఏట్రా, ఏటి మాటలో నువ్వేటి ఏలియావనే నువ్వు ఎట్టా మాట్లాడుతున్నావు అంటే, లేదు ప్రభా నాకు చాలు, నువ్వు చేసింది నాకు చాలు, నేను చేసినట్టు కార్యాలు చాలు, నన్ను తీసుకుపో. అప్పుడు ప్రభు అంటాడు, తీసుకుపోతానులే, తీసుకుపోతానులే, పోన్లే, అంత బాధపడకో. అయితే నీకు ఒకటి శిష్యుడు కావాలి, పలానా చోట వాడు నాగలు పట్టుకుని దున్నుతున్నాడు, పోయి వాడిని పట్టుకుని వాడిని నీకు వారసత్వంగా ఇవ్వబోతాను, కాబట్టి ఏలీసా అని వాడిని పట్టుకొని చెప్పి ఏలియాకి చెప్తే, అప్పుడు ఏలియా పోయి ఎలీసాని తెచ్చుకుంటాడు. ఎందుకు తెచ్చుకున్నాడు తెలిసి ఎలీసాని? ఈయన పోవడానికి. ఎవరిని? ఏలియా పోవడానికి. ప్రియ సహోదరుడా సహోదరి, అంత భయస్తుడు. ఎంతమందిని వేసేసిన వాడు యెజబెల్ని వేయలేడండి, ఈజీగా వేసేయచ్చు. కానీ భయపడితే ఇంకా అసలు ఎవరి మాట ఏంట, దేవుడి మాట ఏంటలేదు, నీ మాట నా మాట వింటాడా? ఒరే వద్దురే, ఎందుకురా బాబు ఏలియా, నాకు ఎందుకు, నేను ఉన్నాను కదా. బాబు చాలు ప్రభు, నాకు చాలు అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి అపవాది గురి అంతా కూడా ఎవరి మీద ఉందండి? ఏలియా మీద లేదు. ఏలియా ఉన్న ఒకటే, లేకపోతే ఒకటే. మోసే స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అండి, ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత స్ట్రాంగ్ అంటే సాత్వికుడే. భూమి మీద ఉన్న వారందరికంటే కూడా సాత్వికుడే. కానీ ఒక్క డెక్కైనను పొల్లిపోకుండా ఎక్కడికి నడిపించాడండి? కానానికి నడిపించాడని మోసే గురించి గొప్ప సాక్ష్యం. ఏ సాక్ష్యం అండి? ఒక్క డెక్కైనను విడిచిపెట్టకుండా ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి నడిపించాడండి? రేపొద్దున సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి మోసే ఏం చేస్తాడండి? ఒక డెక్కైననో తప్పిపోకుండా సాక్ష్యం చెప్తాడు. కాబట్టి గురి అంతా, అపవాది యొక్క గురి అంతా ఎక్కడండి? మోసే మీద. కాబట్టి మోసే యొక్క శరీరాన్ని తీసిపోతాం. ఏలియా ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంకొక రెండవ కారణం, ఇది దేవుని యొక్క నియమం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదవాలా? మళ్ళా చదువుతలే. ఎవరటండి? బ్రదర్స్, అర్థమవుతుందా? సిస్టర్స్, అర్థమవుతుందమ్మా? సరస్వతమ్మ గారు, అర్థమవుతుందా? రేపు పొద్దున్న ఆవిడ ఎవరో సాక్ష్యం చెప్తుంది కదా, 2-3 మేము మాకు ఇక్కడ సాక్ష్యం చెప్పావు కాబట్టి ఎంతమంది ఉన్నాం? ఒక 30 మంది వేసుకోండి, ఒక 40 మంది వేసుకోండి పని. రేపు పొద్దుట ప్రభు నిజమే, సరస్వతి గారు పలానా ఆవిడ గురించి ఏడ్చింది, పాపం బాధపడ్డది అని మేము అందరం సాక్ష్యం చెప్తాం. ఈ సాక్ష్యం చెల్లుతుందా లేదా? చెల్లుతుంది. ఎందుకని? ఒకరికంటే ఎక్కువ ఉన్నాం కాబట్టి. అర్థమవుతుందండి? ఇది దేవుని యొక్క నియమం. ఏ నియమము? 2 సాక్షులు లేదా 3 సాక్షులు ఖచ్చితంగా నిర్ధారణ చేయబడాలంటే ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16 వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16 వచనం. అతను వినని ఎడల ఎవరినటండి? ఇంకోసారి అడుగుతాను, ఎవరినటండి? 2-3 సాక్షులను ఏదైనా నిర్ధారణ చేయబడాలంటే ఎన్ని సాక్ష్యాలు ఉండాలండి? 2 సాక్ష్యాలు ఉంటే ఇది దేవుని నియమం, ధర్మశాస్త్ర నియమం. ఇప్పుడు 2 సాక్షుల్లో ఒకటి తీసేసాడు అనుకోండి, ఎవరిని? మోసేని తీసేసాడు అనుకోండి, ఒక సాక్ష్యం ఉంటుంది. ఇక అప్పుడు అంటాడు, ప్రభువా నువ్వు పెట్టిన నియమమే కదా, ఇప్పుడు ఏలియా చెప్పిన ఒక్క సాక్ష్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని ఎలాగా లెక్క కడతావు, ఎలాగా నా జనులందరినీ నాశనానికి పంపించేస్తావు, ఒక్క సాక్ష్యాన్ని నువ్వు ఏ విధంగా పరిగణలో తీసుకుంటావయ్యా అని అపవాది వాదిస్తాడా లేదా? ఖచ్చితంగా వాదిస్తాడు. తిరిగిపోయే తర్కం చేస్తున్నవాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మొదటి రీజన్ ఏంటండి?
ఏలియా ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఏలియా తనకి ఇవ్వబడినటువంటి ఆత్మని ఎప్పుడు విడిచి ఎప్పుడు పోదామని చూశాడు, దర్శనాన్ని ఎప్పుడు విడిచి ఎప్పుడు పోదామని చూశాడు. అందుకే ఎలీసా అంటాడు ఏంటంటే, ఏలియాకు ఉన్నటువంటి ఆత్మలో నాకు 2 పాళ్ళ ఆత్మను నాకు దయచేయమని అంటాడు. కాబట్టి ఏలియా భయముతో పిరికివాడిగా ఓ ప్రతికూలమైన పరిస్థితి వస్తే తట్టుకుని నిలబడే తత్వము ఏలియాకి లేదు. ఆకాశమును ఆపగలిగాడు, మళ్ళా ప్రార్థన చేసి ఆకాశమును తెరవగలిగాడు, అంత శక్తివంతుడు. కానీ చిన్నపాటి భయం వస్తే మాత్రము నిలబడలేడు. రేపు పొద్దుట అంచెదినమందు భయం రాకుండా ఉంటుందండి, మహా ఉగ్రత, మహాభయం. అందులో ఏలియా నిలబడతాడా లేదా గ్యారెంటీ లేదు. కాబట్టి ఏలియా ఆటలో గట్టిగా ఆటలో అరటిపండు, ఏలియా ఆటలో అరటిపండు. కాబట్టి ఎవరు నిలబడతారండి? ఒక డెక్కైనను తీసుకుపోకుండా ఏ విధంగా అయితే నడిపించాడో మోసే, ఎంత 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 ప్రతికూలతలు వచ్చాయి తెలుసా? మోసేని వేసేద్దాం అనుకున్నారు తెలుసా మీరు? దేవుడే మోసేని చంపుదాం అనుకున్నాడు తెలుసా మీకు? ఆయనను మోసే నిలబడ్డాడు, ఆయనను మోసే నిలబడ్డాడు. ప్రియ సహోదరుడా, అంత సాత్వికుడు కానీ అంత మొండోడు, అంత మొండోడు. కాబట్టి రేపొద్దున నిలబడే సమయంలో నీకోసము ఎంతటి ప్రతికూలతనైనా తట్టుకుని నిలబడడానికి మోసే ఏం చేస్తాడండి? సాహసిస్తాడు. కానీ ఏలియా సాహసించలేడు. కాబట్టి మోసేనే తీసేస్తే ఇక ఏలియాక శరీరాన్ని పట్టుకుపోవచ్చు కదా. మిఖాయేలుతో వాదించి సత్యం ఏమిటంటే, మర్మం ఏమిటంటే, ఏలియా తన శరీరముతోనే సజీవముగా పరలోకములోకి అగ్ని రథములు ఎక్కి పరలోకంకి వెళ్ళిపోయాడు. హిస్ బాడీ ఈజ్ దేర్ ఆల్రెడీ. అతని యొక్క శరీరము అక్కడే ఉంది. ఆ శరీరము ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలోనే ఉంది. కాబట్టి ఆ శరీరాన్ని ఆత్మని వేరు చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ మోసే యొక్క శరీరం ఎక్కడ ఉందండి? ఎక్కడుంది? 34 ద్వితీయోపదేశకాండము 1వ వచనం నుండి, 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 1వ వచనం నుండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనం నుండి. మోయాబు మైదానం నుండి అమ్మా చదవండి చదవండి. పోతే మనకు ముందు వెళ్దేటి బండి. ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి మిమ్మల్ని చదవమని ఎందుకు అంటానంటే, ఈలోగా నేను కొంచెం తర్వాత వాక్యం ఏంటా అని సిద్ధపడ్డానికి. మీరు నాకు మళ్ళీ నన్ను పాట పాడండి హరికథలాగంటే కుదరదాం. అర్థమవుతుందా? నేను అనిలోగా తర్వాత వాక్యం ఏంటో ఇది చేసుకుంటూ ఉంటానన్నమాట. కాబట్టి మీరు చదువుకుంటూ పోవడమే. దేవుని స్తోత్రం. ఇక్కడ మోసే కానానికి ఇంకా వెళ్ళలేదు, యోర్దానికి ఇవతల ఉండిపోయాడు. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము మోసే మీద ఉంది. నువ్వు కానాన్ని చూడడానికి వెళ్ళాను, ఎందుకంటే నా జనులను నువ్వు దూషించావు. ఆ బండని కొట్టరా బాబు అంటే, ఆ నీళ్ళు వచ్చేలాగా బండని కొట్టరా అంటే ఏమన్నాడండి? దోసులారా, ద్రోహులారా, మీకు నీళ్ళు కావాలనా అని నా జనులను నువ్వు దూషించావు. కాబట్టి నేను కానాన్ని నీకు చూపించాను, కానాన్ని నీకు చూపించాను. బతిమాలాడు మోసే, చాలాసార్లు బతిమాలాడు, చాలాసార్లు బ్రతిమాలాడు. ప్రభు నేను చూస్తాను. కుదరదంటే కుదరదన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటాడు, కానీ చిన్న పాయ యోర్దాన్ని దాటలేకపోయాడు, కానానికి వెళ్ళలేకపోయాడు. ఈ మోసే ముగింపు వచ్చింది. 120 సంవత్సరాల వయస్సు, కళ్ళు చక్కగా చూస్తున్నాయి, శరీరంలో ఏమాత్రం కూడా బలహీనత లేదు, అన్నీ సంపూర్ణమైన ఆరోగ్యంతో మోసే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మోసే నీ మరణం వచ్చింది, రా వచ్చి చచ్చిపో అంటున్నాడు. ఏమంటున్నాడండి? చచ్చిపో అంటున్నాడు. చచ్చిపోయే ముందు నీకు చూపిస్తాను ఏంటంటే, కానాన్ను యువతల నుండి చూపిస్తా రా అని చెప్పి ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయాడు. ఏ పర్వతం అండి? నేబో శిఖరమునకు
ఎక్కాను. ఆ శిఖరానికి ఎక్కి ఇదిగో ఇది నది, ఇదిగో ఈత చెట్లు, ఇదిగో కొబ్బరి చెట్లు, ఇదిగో అంజూరపు చెట్లు, ఇదిగో ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోటలో, ఇదిగో కానాన్ అంటే ఇలాగ ఉంటుంది, కానాన్ అంటే ఇలాగ ఉంటుంది. చూసావా? చూశాను ప్రభా. మరి చచ్చిపో. నేను చెప్పట్లా. 5వ వచనం, యెహోవా సేవకుడైన మోసే, మళ్ళా చదవండి, ఇంకోసారి చెప్పండి. ఏ మాట చెప్పినట్టండి? యెహోవా మాట చెప్పునా. యెహోవా మాట. మోయాబు దేశంలో ఎవరు చెప్పారండి? యెహోవా అన్నాడంట, చచ్చిపో అన్నాడు. మనల్ని అంటే ఏమంటామండి? నాకు బోలంత వయసు ఉంది, నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి, శరీరంలో అసలు బలహీనత లేదు, నన్ను చచ్చిపోమంటావా అంటాడు. ఇలాగ అనగానే పోయి పాపం బట్టలు తీసేసుకుని బూడిద పూసేసుకుని గోనె పట్ట కట్టేసుకుని ఏడ్చేసాడు. ఎవరు? హిజ్కియా. మరి మోసే ఎలా చేశాడా అంటే చేయలే. ఐఎమ్ రెడీ టు డై. ప్లీజ్, ఎంత ముండోడండి. ఐఎమ్ రెడీ టు డై. యెహోవా మాట చెప్పున మోయాబు దేశంలో అతడు మృతి. దేవుడు అంటున్నాడు చనిపోని. ఈ మోసే యొక్క సమాధి, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆ లోయలో, మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాత పెట్టబడిను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మోసేనే గనక సమాధి చేయకపోతే ఇజ్రాయేల్ ఏం చేసేవారో తెలుసా? మోసేనే దేవుడిని చేసేవారని ఒక వాదన ఉంది. అంటే మోసే అరణ్యంలో తెగలాపడానికి ఏమెత్తాడండి? ఎత్తడి సర్పము వలె నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పం వలె పైకి ఎత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వేలాడే జనులందరూ నేడు నిత్యము బ్రతుకులు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఇలాగ అలా పాడేస్తారేమో అని మోసే యొక్క దేహము కనబడకుండా దాచిపెట్టబడింది. ఇప్పుడు మనం పాడేసాం కదా, అలాగా వాళ్ళు పాడేసి దేవుణ్ణి మర్చిపోతారేమని 30 దినాలు ఏడ్చారట మోసే చనిపోతే. ఎన్ని రోజులు అండి? మన వాళ్ళు చచ్చిపోతే 2 రోజులు, మనం ఆడం ఎప్పుడు చిందనం అయిపోద్ది, హిందువులు అయితే ఎప్పుడు చిందనం అయిపోద్ది అన్నట్టు చూస్తూ ఉంటారు. మనము జ్ఞాపకార్థ కూడికి ఎప్పుడు అయిపోద్దా భోజనాలు ఎట్టేద్దామని చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ మహలాలు గుర్తుంటే ఒట్టు. అవునండి కాదా? 30 రోజులు దుఃఖ దినములు దుఃఖించారట ఇజ్రాయేల్. కాబట్టి మోసే మీద వారికి అమితమైన ప్రేమ. ఎందుకని? ఎత్తడి సర్పానెత్తి వారి మీదకి వచ్చినటువంటి మరణాన్ని ఆపాడు. ఆనాడు చూసిన వారు బ్రతికారట. కాబట్టి మమ్మల్ని బ్రతికించిన వాడు మోసే అని బహుశా మోసేకి విగ్రహం పెట్టేస్తారేమని ఒక ఆర్టికల్లో 1752వ సంవత్సరంలో జేమ్స్ ఎడ్వర్డ్ అనే ఒక పేరు ఉంది, ఆ పాస్టర్ గారు రాసినటువంటి ఆర్టికల్ అది. ఒకవేళ అలా చేస్తారేమో అని చెప్పి మోసే సమాధిని ఎవరికి కనబడకుండా చేశాడు. ఇప్పుడు ఈ మోసే సమాధి ఎవ్వరికీ కనబడతలేదు, ఈ శరీరము ఎవ్వరికీ కనబడతలేదు. మరి ఏమైందే? 1వ అధ్యాయం 9వ వచనం యోధా పత్రిక. ఏమైందే? మీకు ఇందాక చదివారు కదా, ఏమైందండి ఇది? ఇప్పుడు ఎక్కడ ఉందండి? మిఖాయేల్ దగ్గర ఉంది. మిఖాయేల్ ఎక్కడున్నాడో? ప్రధాన దూత ఎక్కడ ఉంటాడండి? సిబిఐ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు? సిబిఐ ఆఫీసులో ఉంటాడు, అంతే కదా? ఏమి
ఆయన జాలర్ అంటాడు. జాలర్ ఎక్కడ ఉంటాడో? సముద్రంలో ఉంటాడు. పాస్టర్ ఎక్కడ ఉంటాడో? మన చర్చిలో ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రధాన దూత ఎక్కడ ఉంటాడో? దేవుని దగ్గర ఉంటాడు. దేవుని దగ్గర ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి మిఖాయేలు, అక్కడ ఉన్నటువంటి శరీరము ఎవరిదండి? మోసేది. మరి శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది? వెరీ క్లియర్. ఎంత విశ్లేషణ చెప్పిన తర్వాత కూడా క్వశ్చన్ మార్క్ చూద్దాటబ్బా. మిఖాయేలు అది గట్టిగా ఆకలేస్తుందా ఏంటి? ఉపవాస ప్రార్థన ఒక రోజు కూడా అవ్వలేదు, అప్పుడే ఆకలేస్తున్నట్టు మొగలెట్టే అలాగే 20 రోజులు ఉండాలా లేదా? నేను స్తోత్రం. కాబట్టి ఫస్ట్ రోజునే మీరు అలా నీరసం అయిపోతే ఎలాగా? గట్టిగా చెప్పాలి. దేవుడి దగ్గరికి అంటే పరలోకములోనికి చేర్చబడింది. ఇది మిఖాయేలు యొక్క ఆధీనంలో ఉంది. రేపొద్దున నీ శరీరము నా శరీరము కూడా మిఖాయేలు యొక్క ఆధీనంలో ఉండబోతుంది. ఈ జీవిస్తున్నటువంటి ఈ శరీరము కూడా మిఖాయేలు ఆధీనంలో ఉంటుంది. నువ్వు పుట్టినప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూతల సమూహమును నీకు బాడీ గార్డ్స్ కింద పెడతాడు. బాడీ గార్డ్స్ వీళ్ళు పెట్టుకుంటున్నారు కదా ఈ మధ్యన పెద్ద పాస్టర్లు అందరూ బాడీ గార్డ్ పెట్టుకుంటున్నారు. ఈయన చెప్పేది వాక్యం ఏం చెప్తాడు తెలుసా? దేవుడే నీకు కాపలాదారుడు అని చెప్తాడు. నేను కాపాడువాడు కొనుక్కుంటూ నిద్రపోడు అని చెప్తాడు. వీడికి మాత్రం 10 మంది బౌన్సర్లు కావాలా? ఎవడో వచ్చేసేస్తాడని భయం. ఏమే అలాంటి పాస్టర్లతో మనము పరిచర్య చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వలేదు. అలాంటి కృప ఇచ్చాడని మనకి వీధులలో పడి తిరిగే కృప ఇచ్చాడు. నేను అంటూ ఉండేవాడిని ఏంటంటే, పాస్టర్ ఉద్యోగం ఎవడెత్తుకుంటాడు బాబా అనుకుంటేవాడిని. మా అమ్మతో వాదించేవాడిని. ఏమనంటే, ఏమి లేనోడు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు, 7వ తరగతి ఫెయిల్ అయిపోయినాడు, ఏ ఉద్యోగం సద్యోగం లేనాడు, దేనికి పని చేయడానికి అంటే పొలం పనికి వెళ్ళలేడు నీరసమిడికి, ఇంకో పొలానికి వెళ్ళలేడు నీరసమిడికి, ఏమి పనులు చేయలేనాడు, బైబిల్ పట్టుకుంటున్నా అమ్మా అని చెప్పి వాదించేవాడిని. మా ఊర్లో పొన్నమ్మని ఉంటుంది, ఆమె కూడా అలాగే బైబిల్ ట్రైనింగ్ అయితే ఆమెది కూడా అతనే వాదించేవాడిని. మా రుబేన్ అని ఉంటాడు, అతను అట్ట వాదించేవాడిని. ఏం పని లేక మీరు చదువుకుంటే మంచి చదువు వస్తే, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళందరూ 10th క్లాస్ బ్యాచ్ అనమాట. మీలాంటి 10th క్లాస్ వాళ్ళే బైబిల్ పట్టుకుంటారు. కాబట్టి చదువు జ్ఞానము ఉన్నవాడు ఎవడు కూడా బైబిల్ పట్టుకోవడానికి వాదించేవాడిని. మా అమ్మ పాపం ప్రార్థన చేసేది, అరగంట సేపు ప్రార్థన చేస్తే, అమ్మ ఎందుకమ్మా అంత ప్రార్థన, ప్రభు స్తోత్రం అని చెప్పి 2 నిమిషాలు ముగించడం మానేసి ఏదైనా ఎగ్జామ్కి వెళ్తుంటే ప్రార్థన చేస్తుంటే, అమ్మ ముందు చెప్పుండు, అమ్మో ఎంతసేపే చేయాలి, మొదలెడితే ఎంతసేపు చేస్తుంది అనమాట అని చెప్పేవాడిని. అలాంటిది ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థానము, ఉన్నతమైనటువంటి బ్రతుకు, ఉన్నతమైనటువంటి హోదా, ఉన్నతమైనటువంటి ఒక కేటగిరీ ఇచ్చి ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? రారా చదువు లేని వాళ్ళు నిలబడతారన్నావు కదా, రారా 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన సువార్త చెప్తారన్నావు కదా, నువ్వు రారా అని చెప్పి నన్ను చెప్పమంటున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చెప్పమంటున్నాడు. ప్రారంభంలో నాకు సిగ్గేసేది మన ప్రేమ గారి లాగా. ఇప్పుడు సిగ్గు లేదు. దేవుని స్తోత్రం. నేను పౌలు మాదిరి సిగ్గుపడివాడను కాను. మా ఐజాక్ మాస్టర్ తీసుకెళ్ళిపోతారు ఎక్కడెక్కడికో. ఓ రోజు నా భార్యను తీసుకెళ్ళాను ఆ ఏరియాకి. ఏమండి ఇక్కడికి వస్తారా మీరని అడుగుతుంది. ఎస్ ఐ కంప్లీట్లీ ఏమేనండి రూపాంతరం చెందాను. దేని స్తోత్రం. ఎస్ అన్నావు కదా ఆ రోజు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, అమలు ఈ ఏరియానే నేను వస్తాను మాస్టర్ గారితో కలిసి ఈ ఇళ్ళల్లో తిరుగుతానంటే, అవునండి నిజంగా మీరు వస్తారా అంటుంది. దేని స్తోత్రం. దేవుడు ఎంతగా మార్చేసాడండి. హల్లెలూయా. ప్రియ సహోదరుడు సహోదరి, నా స్టేట్మెంటే రాంగ్ అని రుజువు చేశాడు. ఏ స్టేట్మెంటు? 10వ తరగతి ఫెయిల్ అవుతాడు, వాళ్ళు చేస్తారు చేయాలనుకున్నారు. స్టేట్మెంట్ ఏమైపోయిందండి? రివర్స్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుడు అంత గొప్ప దేవుడు. చిన్న ఎమోషన్ వస్తుంది. హల్లెలూయా. శరీరాన్ని ఇజ్రాయెల్ ఏం చేస్తారండి, మళ్ళీ దూడను చేసి పూజిస్తారు అన్నట్టుగా మోసేని కూడా అలా పూజిస్తారు, నాకు దూరం అయిపోతారని చెప్పి బహుశా దేవుడు ఆ శరీరాన్ని కనబడకుండా చేశాడేమో అని ఆ ఆర్టికల్లో రాయడం జరిగింది. కానీ నేను అంటాను ఏంటంటే, ఆ శరీరం ఎక్కడికి చేర్చబడిందండి? పరలోకమునకు చేర్చబడింది. పరలోకములో మిఖాయేలు యొక్క సంరక్షణలో ఉంది. నీవు నేను పుట్టినప్పుడు దూతల సమూహము మన కొరకు ఒక జట్ ఏనంటారు, జట్ కేటగిరీ లాగా
ఒక దూతల సమూహం మన కొరకు నిత్యము పనిచేస్తుంటుంది. ఈ నిత్యము పనిచేసేటటువంటి ఈ దూతల సమూహం ఎవరి కమాండ్లో ఉంటుందో తెలుసా? మిఖాయేలు కమాండ్లో ఉంటుంది. ఈ మిఖాయేలు నీ ప్రాణమునకు ఉత్తరవాది, నీ ప్రాణమునకు ఉత్తరవాది. రేపొద్దున ఏదైనా జరిగిందనుకో దేవుడు ఎవరిని అడుగుతాడో తెలుసా? మిఖాయేలుని అడుగుతాడు. మిఖాయేల్, వాట్ హ్యాపెండ్? నీకు అప్పచెప్పాను కదా అని అడుగుతాడు. మిఖాయేలు ఏం చేయాలా? ప్రభువా, మన తప్పు అయిపోయింది, మన్నించు. నేను ఎంత ప్రయత్నం చేశానో ఆ రోడ్డు మీదకి వెళ్ళొద్దని, కానీ నా మాట వినలేదు, వీడు మొండికేసి వెళ్ళిపోయాడు, అందుకని యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. అర్థమవుతుందండి? మిఖాయేలు ఏం చెప్తాడండి? అదే చెప్తాడు. కాబట్టి ఏం చేయాలండి? జ్ఞానయుక్తంగా జీవించండి. మీ కొరకు పనిచేసేటువంటి కేటగిరీ ఒకటి ఉంది, దాని పేరు దూతల కేటగిరీ. దాని కమాండరు మిఖాయేలు. ఇప్పుడు అపవాది రహస్యముగా చొరబడాలని చూస్తాం. రహస్యంగా ఇప్పుడు మోసేని దూరం చేస్తే నీ మీద సాక్ష్యం చెప్పేవాడు ఒకటి తగ్గిపోతాడు, ఒకటి సాక్ష్యము చెల్లదు. ఒకవేళ ఏలియా వచ్చి చెప్పినా ఏలియా చేసే పని ఏంటో తెలుసా? రండిరా బాబు, తండ్రి వైపు చూడండి, డాడీ డాడీ పిల్లల వైపు చూడండి. ఏలియా ఏమంటాడండి? ఇదే చెప్తాడు, ఇదే చెప్తాడు. అంతకుమించి ఇంకొకటి చెప్పడానికి ఏలియా సాహసించడం. అతని మనసు అలాంటిదే. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రెండవ మాట, ఒకవేళ అది దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి ప్రభువు, అప్పుడు అపవాది అంటాడు, ప్రభు ఒక్క సాక్ష్యాన్ని నువ్వు ఎలాగ పరిగణలో తీసుకుంటావు? నీ నియమమే కదా, అది ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రం ఉన్నటువంటి నియమమే కదా. ఆ నియమంలో 2 సాక్షులు లేదా 3 సాక్షులు ఉండాలన్నావు కదా, మరి ఏలియా ఒక్కడిని సాక్షిగా ఎలా తీసుకుంటావు నువ్వు? ఇట్స్ నాట్ యాక్సెప్ట్. నీ మాట మీద నువ్వు నిలబడకపోతే ఎలాగా అని అడుగుతాడు. అప్పుడు ఆ సాక్ష్యం ఒకటి కొట్టివేయబడుతుంది. అప్పుడు ఏమవుతారండి? ఈ పరిశుద్ధ పట్టణాన్ని కాళ్ళతో తొక్కిన వారు ఇంకా రహస్యంగా స్వరబడి ఏం చేస్తారటండి వీళ్ళు? యోధా పత్రిక 1వ అధ్యాయం ఏం చేస్తారటండి వీళ్ళు? రహస్యంగా చొరబడి దేవుని యొక్క కృపను, నోరు తిరగదు మరి అలాంటిది, కామా ఎడదీసి పెడతడమే, దుర్వినియోగం అంటే దేవుని యొక్క కృపను దేనికి దుర్వినియోగపరుస్తారో తెలుసా? ఈ పాస్టర్ అంటున్నాడు, ఏమండి పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మగారు బతి ఉండగానే మళ్ళీ ఈ పెళ్ళికి చేసుకున్నారని అడిగారంట ఎస్కోట్లో. మనం చెప్పాను కదా. అంటే ఈ పాస్టర్ గారు అంటున్నాడు, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు నా రాజు ఎందుకు చేసుకున్నాడు? ముందున్న భార్య మాట వింటలేదని చెప్పి, ముందున్న భార్య కాబట్టి మొదటి భార్య వినలేదని 2వ భార్యను చేసుకున్నాడంట రాజు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు మాట వింటలేదని ఈ 2వ పెళ్లి చేసుకున్నాడంట ఈ పాస్టర్ గారు. ఇలా ఏం చేస్తున్నారండి? దేవుని యొక్క కృపను కామానికి ఉపయోగించుకుంటున్నారు. సింపుల్గా చెప్పేస్తాను, మళ్ళీ దాన్ని ఆ పదం నాకు చెప్పడం రాదు. కామమా సింపుల్ కదా, సింపుల్గా ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే కామం. రెండవది దుర్వినియోగపరుస్తున్నారంట. మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారంట. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ తీర్పు అయిపోయింది. ఈ తీర్పు ఎప్పుడైపోయిందండి? పూర్వమందే అయిపోయింది. వీడు ఇలా బ్రతుకుతాడు, ఇలా జీవిస్తాడు, ఇలాంటి 2-3 పెళ్ళిళ్ళు చేసుకుని దేవుని కృపను పాడు చేస్తాడనే తీర్పు ఆల్రెడీ అయిపోయింది. అది తెలియక పాపం వీళ్ళు ఏదేదో అనుకుంటున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, రహస్యంగా స్వరబడి పాడు చేస్తారట. ఇంకా రహస్యంగా స్వరబడి నన్ను ఏం చేస్తారో చూద్దాం. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారే. ఎవరండి వీరు? రహస్యంగా చూడబడినటువంటి వారు ఏం చేస్తారటండి? గ్రహింపని విషయముల గురించి దూషించువారే. అంటే వీరికి ఏమి తెలియదు, కానీ అన్నీ నాకు తెలుసు అనుకుంటా. ఎక్కడ ఉందండి అది? తెగదిగేస్తున్నట్టున్నారు. 10వ వచనం 1వ అధ్యాయం యోధా పత్రిక 10వ వచనం. ఏం చేస్తారటండి వీళ్ళు? అయిపోయింది. ఏం చేస్తారట? చదివేద్దాము. ఏమి తెలియకపోయినా నాకు అన్నీ తెలుసని వాదించే బ్యాచ్ అనమాట. ఎవరు? రహస్యంగా చొరబడి నిన్నేం చేస్తారు? రహస్యంగా చొరబడి పాడు చేయాలని చూస్తారు. నాకు అంతా తెలుసు, వాక్యం అలాగుందా, ఇలాగుంది కదా, ఆ పండు తినొద్దన్నాడు, ఎందుకు తినొద్దన్నాడు, నీకు తెలుసా ఆ సంగతి అని చెప్పి నిన్ను తెలియకపోయినాను ఏం చేస్తారు తెలుసా? మోసపరుస్తా. ఇంకా
వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకోవడానికి ఈ రహస్య సొరబాటు జరుగుతుంది. ఇంకేం చేస్తారంటే వివేక శూన్యుల వలె మృగముల వలె ప్రవర్తిస్తారట. ఇంకా చెప్తున్నాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయోను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుబోధనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వాళ్ళతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తిప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఈ 5 వచనాల్లో ఈరోజు సాయంత్రం చదువుకోండి, లేదా రేపు ఉదయాన్నే చదివేయండి ఒకసారి. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. మనసు పెడితే 2 మినిట్స్లో అయిపోతుంది. అయితే ఒకసారి చదివితే నీకు ఒక్క ముక్క అర్థం అవుతూ ఒట్టు, 4-5 సార్లు చదివితే ఒక్క ముక్క అర్థమవుతుందేమో. మీకు మొత్తం అర్థం అవ్వాలంటే ఇంచుమించు ఒక వారం రోజులు చదవాలా. ఈ టైటిల్ ఎప్పుడు పెట్టానండి? ఆదివారం సాయంత్రం పెట్టాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చదివితే ఇప్పటికి అర్థమైంది నాకు. నిన్న సాయంత్రంకి అర్థమైంది. నేను చాలా సీరియస్గా ధ్యానిస్తుంటుంటే మా వరలక్ష్మి గారు వచ్చాను. ఏమ్మా వచ్చారు, దేని స్తోత్రం. మందిరంలో కూర్చుని దీన్ని ధ్యానిస్తుంటుంటే సాక్ష్యం, ఏలియా లాంటి సాక్ష్యము, మోసే లాంటి సాక్ష్యం, దేని స్తోత్రం. కాబట్టి వారం రోజులు చదివితే కానీ అర్థం కానటువంటి వాక్యము 1-2 సార్లు చదివితే అర్థము కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రహస్య సొరబాటు జరుగుతాం. అపవాది నీ పునరుద్ధానం జరగకుండా రేపొద్దుట నీ శరీరంను కూడా ఎత్తుకుపోతానని చెప్పి మికాయలతో వాదించవచ్చు. నువ్వు బ్రతకుండగానే నేను ఎత్తుకుపోతానని అపవాది వాదించవచ్చు. వాదిస్తాడా లేదా? డెఫినెట్గా వాదిస్తాడు. ఎలా? యోబు ఎస్ ఎగ్జాక్ట్లీ. యోబు బ్రతికుండగానే కాబట్టి ఖచ్చితంగా వాదిస్తాడు. ఎవరిని వాదిస్తాడు తెలుసా? రూపాంతరం అంటే క్రీస్తులో బలముగా ఉంటున్న వారి గురించి వాదిస్తాడు. అపవాది సంబంధిత అవసరం వాడికి లేదు. ఆల్రెడీ అతని పార్టీ వాళ్ళ గురించి అతను వాదించవలసిన అవసరం లేదు. ఎవరి పార్టీ? యేసుక్రీస్తు వారి పార్టీ ఎవరైతే ఉన్నారో వారి గురించి వాదిస్తాడు. కాబట్టి బ్రతికుండగానే నీకోసము వాదించవచ్చు. కాబట్టి రహస్యముగా చొరబడతాడేమో. దేన్నండి? రేపొద్దుట ఈ రహస్యంగా చొరబడి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తే రేపొద్దుట ఈ సాక్షులు వచ్చి ఏం చేస్తారండి? వీళ్ళు నిలుపుకోలేదు, వీళ్ళు కాచుకోలేదు, వీళ్ళు కట్టుకోలేదు, అతి పరిశుద్ధమైన దాని మీద వీరు కట్టుకోలేదు, పరిశుద్ధాత్మలో వీరు ప్రార్థన చేయలేదు, జీవార్థమైనటువంటి క్రీస్తులో వీరు నిలిచి ఉండలేదు, ప్రేమలో ఫలించి ఉండడానికి కాచుకొని ఉండలేదు అని ఈ 2 సాక్షులు చెప్తారు. 2 సాక్షుల సాక్ష్యం ఏమవుద్దండి? చెల్లుతుంది. అపవాది వెంటనే అంటాడు, ప్రభా చూడు ఈ సాక్షులు చెప్పారు కదా, వేసే స్టాంప్ పడుతుంది. స్టాంప్ 666 స్టాంప్. ఏ స్టాంప్ అండి? 666 స్టాంప్. వాళ్ళలో స్తుతిమయమే, ఇంకేం ఉండదు అక్కడ, ఇంకేముండదు. ఇదిగో నేను మా యొక్క పునరుద్ధాన స్థితిని, రూపాంతర స్థితిని, లోతైన విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని అపవాది నిరంతరము చొరబాటు కొరకు ప్రయత్నిస్తున్నాడు. వాడి మాట ఈయనే భక్తిహీనులను ఎరగా చేసుకుని మాలోకి చొరబడాలని, అది చాలదని మా మీద సాక్షులుగా ఉండాలని నియమించబడినటువంటి మోసే, ఏలియాలలో మోసే యొక్క శరీరమును అపహరించి
ఒక సాక్ష్యమును లేకుండా చేయాలని, మా మీద పలకబడే సాక్ష్యము స్థిరపరచబడకుండా బలహీనము చేయాలని అపవాది రహస్య సొరబాటు చేస్తున్నాడయ్యా. మేము కాచుకొని ఉండాలి. అతి పరిశుద్ధమైనటువంటి స్థితిలో మేము కట్టబడుతూ పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైనటువంటి మీలో మేము నిత్యము నిలుస్తూ నీ ప్రేమలో ఫలించడం కొరకే మేము కాచుకొని ఉండాలయ్యా. ఇదిగో ప్రభా, ఈ వాక్యము కూడి వచ్చిన నీ సంగమునకు కనువిప్పు కలుగుచేలాగున ఆత్మలో హృదయములో బలముగా నాటబడేలాగున ఆశీర్వదించండి. మేము లెక్కింపబడే ఆ లెక్కలో మేము ఉండాలి. నీ మందిరం ఎదుట, నీ బలిపీఠం ఎదుట నేను పూజించే వారి యొక్క లెక్కలో మేము ఉండాలి. ఆ లెక్కల్లో మేము లేకుండా ఉండడం కొరకు అపవాది మా పునరుద్ధాన స్థితిని దూరం చేయాలని, మా శరీరములను దూరం చేయాలని, జీవాత్మను శరీరమును కలుసుకోకుండా అపహరించాలని అపవాది నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము బ్రతికుండగానే మాలో చొరబడాలని ప్రయత్నం చేస్తున్నాడయ్యా. ఇదిగో ప్రభా, మేము కాచుకుని ఉండే కృప మందరికి దయచేయండి నాయన. పరమందున దోతలు పాడుచూ ఉన్నారు, ఇహమందున భక్తులు ఆరాధిస్తూ ఉన్నారని స్తుతి మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా పరుగు తుది ముట్టించుటకు సహాయం దయచేయండి. మా మీద పలకబడే సాక్ష్యములో మీ సన్నిధిలో, నీ సన్నిధిలో మా పక్షముగా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.